నమస్తే అండి తెలుగు ప్రజలకు. మొన్న పద్మారావు నగర్ పార్క్ వెళ్ళినాం, నిన్ననేమో సుందరయ్య పార్క్ వెళ్ళినాం, ఈరోజు ఇందిరా పార్క్ వచ్చినాం. ఇందిరా పార్క్ వాకర్స్తోని నెక్స్ట్ పిఎం ఎవరైతే బాగుంటుంది, సికింద్రాబాద్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది, దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు ఉన్నారు. సార్ నమస్తే. ఈ సికింద్రాబాద్లో ఎవరు ఎంపీగా అయితే బాగుంటుంది? మాకైతే కిషన్ రెడ్డి కావాలి. కిషన్ రెడ్డి బాగుంటాడు. మేము మోదీకి ఓటు వేస్తున్నాం. మాకు సెంట్రల్లో మోదీ కావాలి. మోదీ ఉంటే మంచిగా ఉంటుంది, దేశ్ ముంగడిపోతుంది. ఎందుకు సార్? రీజన్ ఏంది? చాలా పని చేసిండు సార్. 10 సంవత్సరంలో మనం చూస్తాం లేమా, ఎంత రోడ్ చూడండి, సీలా చూడండి, వెపన్స్. మాకు ఏకే ఎంటోని అన్నాడు, మాకు ఒక బాంబ్ కొనడానికి పైసలు లేదు. ఇక్కడ ఈయన 10 సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళి పైసలు వచ్చింది? ఎన్ని బాంబులు కొన్నా, రాఫెల్ కొన్నా అన్నారు, అన్ని మొత్తం కొన్నారు కదా సార్. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుడు వీళ్ళు వస్తే పొద్దున వాళ్ళ ఆయన పేర్లు చెప్పకు. मोदी 18 घंटा काम करता, 18 घंटा काम करता, एक दिन छुट्टी नहीं लेता. ऐसा आदमी देश की सेवा कर सकता है. अब हमारे राहुल गांधी क्या हर 6 महीने में लंदन चले जाते हैं, यूरोप चले जाते हैं, अमेरिका चले जाते हैं, कहाँ गए ये भी पता नहीं लगता. ये देश की धरोहर है, वो खुद के लिए नहीं है. अगर आप लीडर बनना है तो आप देश के लिए काम करना. ఆయన ఏమనుకున్నాడు, ఇండియా అంటే నా సొంతం అంట. ఆయన సొంతమా? ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకుపోయి మోస్ట్ చేస్తున్నాడు. అది ఐఎన్ఎస్ విక్రాంత్ ఎవరి కొరకు? మా కొరకు. ఆయన దాని మీద వెకేషన్కి పోతాడా? అందుకే అట్లాంటి మనిషి వద్దు. వాళ్ళు దేశద్రోహులు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వద్దు, ఎవరు వద్దు. మోదీ అంటే నేషనలిస్ట్. ఆయన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీస్ కావాలంటే అంతా పబ్లిక్ చూతే చేస్తున్నారు. ఏం లేదు. ఓకే రైట్ సార్, మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ మోడీ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా ప్రధాని? చెప్పండి సార్. ఏమున్నది? ఎందుకు సార్? ఆయన నేషనల్ హీరో. ఇప్పుడు దాకా మనకి బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు జరగలేదు. ఆయన పవర్ నుండి వచ్చినంత వరకు ఇప్పుడు దాకా ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు ఎలాంటివి జరగలేదు. సో మన మోడీ వస్తేనే బాగుంటుంది. పైగా నేషనల్ హీరో లాగా నేను చెప్తున్నాను. పైగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద G20 సమ్మిట్ కూడా జరిగినప్పుడు మన ఇండియాని ఆయన చాలా గొప్పగా చెప్పారు. మన ఇండియా అందరి ముందు బాగా తలెత్తుకుని తిరిగింది అనమాట. సో రేవంత్ రెడ్డి అంటుండే 6 గ్యారెంటీస్ కావాలంటే కాంగ్రెస్కే ఓట్ వేయాలి అంటున్నాను, లేకపోతే నేను 6 గ్యారెంటీ చేయలేను. 70 కాంగ్రెస్ గ్యారెంటీస్ అంటే ఇప్పుడు బస్సు మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి బస్సులో మన మొగాళ్ళకి అసలు సీట్లే లేవు అసలు. దాంట్లో చెప్పాలి మొగోళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందా? మరి అంతే కదా. మరి అసలు లేడీస్ ఎక్కేస్తారు అంతా అంటే వ్యతిరేకత వస్తుంది కొంచెం వరకు. కానీ సీట్లు దొరుకుతలేవంటే కొంత అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది కదా. సో అలా మీరు మేడం, మీరు ఎవరికి కొట్టేస్తారు? బీజేపీ. మీరెందుకు బీజేపీ కొట్టేస్తారు? అంతా ఇండియాని మొత్తం నేషనల్ వైజ్ బయట పెట్టారు కదా. ఇండియా అంటే ఇది అని చెప్పి చూపెట్టారు. ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చినా ఏదొచ్చినా ఇండియా ఇస్ దిస్ వన్ అని చెప్పి ఇంత పాపులర్గా చూపెట్టారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. అంటే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అంటారు, టీఆర్ఎస్ నుంచి పద్మరావు. ఏదైనా బీజేపీ, ఎంపీ అయినా అసెంబ్లీ అయినా ఏదైనా బీజేపీ ఫైనల్. అవునా? మీరు సార్ సార్ మీరు మాట్లాడతారా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. ముగ్గురు పేర్లు పక్క పెట్టి. కానీ ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డిది ఉన్నది కదా, ఆయనకు బడేబాయ్ చోటాబాయ్ అనుకుంటా ఆ పనులు ఏమున్నా బడ్జెట్ తీసుకోవాలంటే మోదీ బడ్జెట్లో తీసుకొస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ డెవలప్మెంట్ చేద్దామని ఆయననే అంటుండు. అన్నప్పుడు ఎవరికి చేస్తే మీరే చెప్పాలి బాగుంటుంది అంటే కాదు, మీరే ఒక లైన్ క్లియర్ చేయండి కదా. ఇప్పుడు హలో, ఎవరు మీకు సికింద్రాబాద్ ఎంపీ అయితే బాగుంటుంది ఇప్పుడు ఎలక్షన్స్లో? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. నాగేంద్ర గారికి ఇస్తే ఎందుకంటే కొత్తగా కదా ఇస్తే జర ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానం నాగేంద్ర కొత్త వాళ్ళకి ఇచ్చిన ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది కదా అంటారు కొందరు. అంటే ఎమ్మెల్యే రిజైన్ చేయాలి కదా కంపల్సరీ. రిజైన్ చేసినాకనే ఇలా కొత్త పార్టీలు పాత పార్టీలు వచ్చినా రిజైన్ చేస్తేనే వాళ్ళు పార్టీలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి అన్నాడు రిజైన్ చేయకుండా వస్తే వాళ్ళు ఉరి తీయాలి, రాళ్లతో కొట్టాలి అన్న గతంలో అన్నాడు. ఇప్పుడు మరి వాళ్ళు అట్లా తీసుకోరు కదా. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటేనే అట్లా అన్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు గతంలో తీసుకున్నారు. ఎవరిని సబితా ఇందారెడ్డిని తీసుకున్నారు, మా దయాకర్ని తీసుకున్నారు.
మన చాలా నాయకులు చాలా మంది తీసుకున్నారు. వాళ్ళు చేసే తప్పులు వీళ్ళు చేస్తారు కదా. అదే వాళ్ళని తీసుకున్నప్పుడే రాళ్ళతో కొట్టాలి, ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఆయన పక్కకే ఉండి ఆయన ఉరి తీయలేదు, రాళ్ళతో కొట్టలేదు. వాళ్ళు అదే మాట అన్నారు, ఈరోజు ఇది మాట అన్నారు. ఇంకోటి మనము ప్రజలే నష్టపోవాలి కానీ ఏది ఉండదు. ఇప్పుడు దానం నాగేందర్ మీద కూడా ప్రజాభవన్లోకి వెళ్ళి మా భూములు కబ్జాలు చేసిండు అని చెప్పి ధర్నా చేసిరు. మీరు చూసిర్రా? చూసినాం మేము. మరి అట్లాంటి వ్యక్తి లోక్సభలో ఉంటే మంచిది అంటారా? ఇక లోక్సభలో ఉంటే మంచిది. ఇప్పుడు కొత్త ఢిల్లీలో కూడా కబ్జాలు పెట్టవచ్చు అంటారా? ఖైరతాబాద్, హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయదు. మంచి క్యాండిడేటా అంటే మాట్లాడుతుంది. మీకు ఉందా దానం నాగేందర్ మీద మంచి అభిమానం ఉంది? ఉందా? అభిమానం ఉంది. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు దేశానికి? సెంట్రల్లో అయితే మోడీ ఉండాలి. ఈడ మనకి స్టేట్లో ఏదన్నా మనం కదా. సార్ మీరు మాట్లాడతారా? ఇదండి ఇందిరా పార్క్ జిహెచ్ఎంసీ అని ఉంది కదా. ఇక్కడ చాలామంది వాకర్స్ కొన్ని వేల మంది వస్తారు. చాలా ఫేమస్ పార్కు. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా వస్తారు, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మరి సికింద్రాబాద్ ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనేది అడుగుదాం. మరి ఢిల్లీలో కూడా ఎవరు గెలిస్తే బాగుంటుందని అడుగుదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి. కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే చాలా బాగుంటుంది. బీజేపీ అంటే సౌత్ ఇండియాలోనూ ఎక్కడ రాదు కూడా. సెంట్రల్లో మోడీ, రాహుల్ గాంధీ ఎవరు పీఎం అయితే బాగుంటుంది? సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ వస్తే ఇండియా బాగుపడుతుందండి. ఎందుకు మోడీ వస్తే ఎందుకు బాగుంటుంది? మోడీ అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్లో కాంగ్రెస్ ఇలాంటి వాటికి ఏం పూనుకోదండి. ఇలాంటి వాటికి ఏం పూనుకోదు. అదే మీకు నరేంద్ర మోడీ తన ప్రాణాలు కూడా తెగించి తిరిగి ఎక్కడలేని డబ్బంతా కూడా పెట్టాడు. ఒకటి వాళ్ళ సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్మే, కానీ ధైర్యం మాత్రం ఇచ్చేసాడు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సొమ్మే కానీ మంచిగా చేయాలి. మంచిగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంతవరకు మీకు కాశ్మీర్ తారీఖుది 370 ఆర్టికల్ ఏది తగు అవుతుంది. ఇంతవరకు కాంగ్రెస్ చేయలేదు. ఈయన ముందుకి ప్రాణాలే తెగించి ఇచ్చేసి మీకు ఆయన ఒక ఇది చేశాడు. చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అయిందా ఎన్ని రోజుల నుంచి మరి ఎట్లా వచ్చింది? ఆయన వల్ల ఇంకెవరి వల్ల కాదంటే ఈజ్ ద ఓన్లీ పర్సన్. చేసేసిండు కదా, అయిపోయింది కదా. మరి నెక్స్ట్ రాహుల్ గాంధీ కోటేరు అంటారు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీస్ కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి అంటుండు. రాహుల్ గాంధీ అవడు, అయినా చేయలేడు. అంతేనా? ఎవరు పీఎం అయితే బాగుంటుంది మరి? మోడీ. ఇక్కడ ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ ఉన్నారుగా కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి మంచోడేనా మరి? ఏం పనులు చేసిండు అంటే మీకు ఏమైనా మంచి పనులు చేసిండా? టూరిస్ట్ మినిస్టర్గా, కల్చరల్ మినిస్టర్ చేసిండు. సెంట్రల్ ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. ఎట్లాంటి వ్యక్తి? దానం నాగేందర్, పద్మారావు ఉన్నారు, ఇద్దరు. అందరితో కంపేర్ చేస్తాను. ఇంకా మీరు మాట్లాడతారా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా? ఎవరు వచ్చినా బీజేపీ కాంగ్రెస్ రావద్దన్న. బీజేపీ కాంగ్రెస్ అయితే రావద్దు. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఏం డెవలప్ అయింది? నేను కంపేర్ టు అదర్ కంట్రీస్ ఏం డెవలప్ అయింది? మరి ఎవరు ఇప్పుడు 2 పార్టీలు ఎక్కువ ఉన్నాయి కదా మరి? ఎందుకుంటాయి? బీఎస్పీ ఉంది, టీఆర్ఎస్ ఉందా? లోకల్ పార్టీస్ని గెలిపించుకోవాలన్నా. లైక్ బీఎస్పీ ఉంది మీరు చెప్పినట్టు ఆల్టర్నేట్గా. ఆ రెండు ఎందుకు చూస్తున్నారు? బీఎస్పీ మరి నేను బహుజన రాజ్యం తీసుకొస్తాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్లోకి పోయాడు. మరి నమ్ముతారా మరి? ఆయన ఒక్కటి పోతాడన్న. ఒక్కడంటే ఆయననే ప్రెసిడెంట్, ఆయన కార్యకర్త కాదు. అందరూ దొంగలే, అవసరానికి వాడుకునే వీళ్ళు. పబ్లిక్ అంతా సూతేగాళ్ళు. ఎందుకంటే వాడు ఏం చెప్తే నమ్ముతారు, దానివల్ల వీళ్ళు సరే. ఇప్పుడు సెంట్రల్లో ఇప్పుడు ఈయనేమో ప్రాంతీయ పార్టీ నుంచి ఎంపీ కావాలంటుండు. మోడీ, రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్లో పోటీ పడుతున్నారు. ఎవరు పీఎం అయితే బాగుంటుంది? కేసీఆర్. సరే కేసీఆర్ అందాం. నీ ప్రకారం కేసీఆర్ మరి? లేదన్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మన దేశంలో సాధ్యమా? అసలు డిపా కాదు కదా. ఒక్క నిమిషం, వాళ్ళు పోటీ చేసేటప్పుడు ఊరంతా తిరగడానికి పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉంటాయి సార్? పెట్రోలే ఉండదు. మళ్ళీ వాటర్ బాటిల్ 20 రూపాయలు అయింది. నువ్వు ఎంపీ సెగ్మెంట్ అంతా ఎవరు తిరుగుతాడు తమ్ముడు? నీ పేరేం పేరు? ప్రేమ. ఎలా చూసుకున్నా సెంటర్లోను మళ్ళీ అన్న ఒక్క నిమిషం చెప్పండి. సెంటర్లోను బీజేపీ వస్తే బాగుంటుందండి. కాంగ్రెస్
నేను ఎన్నో సంవత్సరాలు చూసాం కానీ కాంగ్రెస్ వల్ల ఏమి ఉపయోగం లేదు. ఇంకేదంటే అసలు రాజీవ్ గాంధీ తోటే కాంగ్రెస్. ఈయన ఏమంటాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ లోనే గెలిపించాలంటే ఎవరు గెలుస్తారు? అసలు పార్టీ సింబల్ ఏది వస్తుంది అది ఎవరికి అర్థమవుతుంది? ఆయన అన్ని కొలది ఇండిపెండెంట్ అన్న సరిహద్దులు ఎక్కడి నుంచో వాళ్ళకి తెలుసా? మళ్ళీ ఇండిపెండెంట్ అంతా కలిసి మళ్ళీ ఒక ప్రధాని ఎన్నుకోవాలి. ఇండిపెండెంట్ లో ఇచ్చేసుకుంటే మళ్ళీ మనకు 3 నెలల తర్వాత ఎలక్షన్. నాకు ప్రధాని కావాలి, ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావాలి, ఈ మినిస్టర్ కావాలి, ఆ మినిస్టర్ కావాలంటారు. కనుక వాళ్ళకి పొత్తులు కుదరదు. సార్ మాట్లాడతారా? నెక్స్ట్ చెప్పమంటారా? మనకు ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది, నెక్స్ట్ పిఎం ఎవరైతే బాగుంటుంది? కిషన్ రెడ్డి కావాలా, మోడీ కావాలి సార్? ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను కదా, చెప్పండి. ఇప్పుడు మనం పావురాలు చూస్తున్నాం. ఒకప్పుడు పావురాలను ఉత్తరాలు పట్టుబడి పావురాలు, కానీ పావురాలు గింజలేసిన తర్వాత ఆడికి కూడా ఎగలేకుండా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా ఆ పింఛన్ ఇస్తున్నాం, ఈ పింఛన్ ఇస్తున్నాం, మా పథకం పెడుతున్నాం అని చెప్పి జనాన్ని తొక్కేస్తున్నారు. వాళ్ళు సంపాదిస్తున్నారు. దేశం కోసము, దేశ రక్షణ కోసము, సనాతన ధర్మం కోసము పాటుపడేది, కష్టపడేది మోడీనే. మోడీ బ్యాచే, బీజేపీ. రెండు సార్లు గెలిపించారు కదా. గెలిపించాడు. చెప్పండి, ఏ కుంభకోణం చేసినాడనా? ఆయన మీద ఏమన్నా ఇంతవరకు ₹1 కుంభకోణం బయటపడిందా? కేటీఆర్, రేవంత్ రెడ్డి అంటుండే వాళ్ళు అవినీతి చేస్తారు సార్. తెలంగాణ వీరనారి రుద్రమదేవి, తెలంగాణ లిక్కర్ రాని కవిత. ఇంకా మీ కేసీఆర్ గురించి మోడీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటారు. తెలంగాణ వీరనారి రుద్రమదేవి, తెలంగాణ లిక్కర్ రాని కవితమ్మ. ఇప్పుడు ఆమె సిబిఐ అరెస్ట్ చేసింది, ఇది అక్రమ అరెస్ట్ అంటారు వీళ్ళు. సార్ ఒక విషయం చెప్తున్నాను, కవితను అరెస్ట్ చేస్తానికి కారకులు ఎవరు? మోడీ కాదు, బీజేపీ కాదు. ఈ కేజ్రీవాల్ మీద, కవిత మీద కేసు పెట్టిందా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు కుమ్మక్కయ్యి దీని మీద అపవాదిస్తున్నారు. తెలుసుకోండి, ముందు అది తెలుసుకుంటే తెలుస్తుంది. కేసీఆర్ అంటుండు ఇది రాజకీయంగా మమ్మల్ని దెబ్బ కొట్టడానికి నా బిడ్డను కేజ్రీవాల్ అరెస్ట్ చేసారు, ఇది అన్యాయం అంటారు. అన్యాయం, రాజకీయం అన్నారు కదా. బీజేపీ ఓకే చేద్దాం, ఈడీ అట్లా అందాం, సిబిఐ అట్లా అందాము. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లు కూడా అటువంటి వాళ్ళేనా? అంటే వాళ్ళ దృష్టిలో అంతే కదా. కేసీఆర్ లాయర్లు కోర్టు కేసు వచ్చినప్పుడు వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు నిజాయితీ నిరూపిస్తున్నారు. కానీ అటప్పుడు వాళ్ళు కూడా బీజేపీ కుంభకనుకొని అనుకోవాల్సింది కదా. వీళ్ళు చెప్పే మాటలు మాట చెప్తే అంతే కదా. చెప్పండి, ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీ అరెస్ట్ చేసింది, మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసుడు అవసరమా? తెలంగాణ బిడ్డ అరెస్ట్ అయితే మీకు సంతోషం ఉందా? తెలంగాణ బిడ్డగా సార్ అన్యాయం చేసింది, అక్రమం చేసింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ అయినా నా బిడ్డ అయినా ఒకటే. మీ బిడ్డ తప్పు చేస్తే అరెస్ట్ చేయి అంతే. అంతేగాని కేసీఆర్ బిడ్డ అంత మాత్రం కేసీఆర్ కూతురు తావునోట్లే తలకాయ పెట్టినోడు కూతురు అరెస్ట్ అయితే ఎవరికి బాధ లేదు. అంతటా మీరు వాకింగ్ జాగింగ్ చేసుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేసా బాధ లేదు. మన ఇంట్లోనూ ఒకళ్ళు చనిపోతే వాళ్ళు బాధపడుతున్నారా? వాళ్ళకి ఎందుకు బాధ ఉంటుంది అన్న? మరి మాకెందుకు బాధ ఉంటుంది? కాదు, వాళ్ళు పెద్దోళ్ళు కదా. బాధ మనకెందుకండి? వాళ్ళు పెద్దోళ్ళు అన్న. ఎవరికి పెద్దోళ్ళు? పదవిలో అలా కాదండి. ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, మినిస్టర్లు గాని ఎవరి వల్ల ఉన్నారు? ప్రజల వల్ల. ముఖ్యమంత్రి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే మందు పంపిస్తే వేస్తారంటారు కదా. మామూలుగా ఉండేది అంతేగా. మీరేం ఫ్రీగా వేస్తారు అంటే జనాలకు అంటారు అన్న. మీరు అనేది జనాలకి మహా అయితే ₹1000, 10,000 ఇస్తారండి. వాళ్ళు 5 సంవత్సరాలు 10,000కి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు? ఎన్ని లక్షల కోట్లు. సరే సార్, ఇప్పుడు అది ఓకే. కవితను అరెస్ట్ చేయడం, సిబిఐ, ఈడీ ఆమెను టార్చర్ పెట్టడం కరెక్ట్. ఆమెనే సూత్రధార అని చెప్పి అలా బ్యానర్ ఐటమ్ అన్ని పేపర్లు రాసింది. ఆమె పేరు ప్రతిష్టలు దెబ్బతీసినట్టు. డిపార్ట్మెంట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అన్ని కరెక్ట్ ఉంటేనే అరెస్ట్ చేస్తున్నారు, కోర్టు తీసుకెళ్లారు. కోర్టు కూడా ఓకే అన్నదంటే ఏం తప్పు చేసిందని అర్థం లెక్క. కవిత కూతురు నిప్పు అంటుండు కదా, కేసీఆర్ కూతురు. అడిగిన ముత్యం లాగా వస్తా నిప్పు, నిప్పుకు చెదలే పట్టదులే అని ఒక పాట కూడా రాపించుకుంది కవిత, తెలుసా? ప్రభుత్వ ఉద్యోగస్తుడు 10 పైసలు తీసుకుంటే లంచం. ప్రభుత్వ ఉద్యోగస్తుడు 10 పైసలు తీసుకుంటే ఏసీబీ వాళ్ళు వచ్చి అందరు రైడ్ చేస్తారు. అందరూ రైడ్ చేసి లోపల వేస్తారు. వీళ్ళు తీసుకుంటే బహుమత. ఇప్పుడు కవిత మంచిదా, అవినీతి చేసింది అనుకుంటారా? మేము అవినీతి చేసింది అనుకుంటున్నాం సార్. అంతే. సరే, ఇప్పుడు ఫైనల్గా సికింద్రాబాద్ ఓటర్లకు
ఏం చెప్తారు అసలు? మరి ఏం చెప్పాలనుకుంటారు? దేశ రక్షణ బాగుండాలా, దేశ ప్రజలు బాగుండాలంటే ఒక సికింద్రాబాదే కాదు, మొత్తం ఇండియా మొత్తంగా బీజేపీ రావాలా, మోడీ రావాలా, అంతే సార్. మోడీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఒక్కటి చెప్పండి సార్. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసినాడు, ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకున్నాడు. అవినీతి అనేది ఆయన మీద ఒక నింద లేదు. కేటీఆర్ రేవంత్ అంటారు కదా అవినీతి ప్రభుత్వాలని. మన సామ్ బయటపడింది కదా, కూడా బయటపడింది కదా, కానీ అన్ని బయటకు వస్తున్నాయి కదా. సరే మీకు ఇష్టం ఉన్నట్టు మీరు చెప్పండి సార్. ఎట్లా మోడీ, రాహుల్ గాంధీ? మోడీ మంచిగా చేస్తాడు కాబట్టి ఆయన ఉండాలని అందరూ. వాళ్ళు అవినీతి చేసిరు, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ కి ఓటేయాలని రేవంత్ రెడ్డి అంటుండు, లేకపోతే కష్టం అవుతుంది. నియర్ బై ఏ పొలిటీషియన్ లేడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్న. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? రేవంత్ రెడ్డి 3 పార్టీలు మార్చి 30 రేపు దీంట్లో కాదు. రేవంత్ రెడ్డి మోడీ మురిస్తారు అసలు చాలా తప్పది. పోల్చడం అంటే అట్లా కాదన్న. అప్పుడు ఆ మాట అనకండి. పోల్చడం గురించి రేవంత్ రెడ్డి గొప్ప మోడీకి సరి సమానంగా పొలిటీషియన్ లేడు. నా ముఖం చూసి ఓటేయండి లేడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఒక్క నిమిషం అన్న. రేవంత్ రెడ్డి నా ముఖం చూసి ఓటేయండి, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే. ఏ 4 గ్యారెంటీలు ఆయన చేసింది? దరిద్ర గ్యారెంటీలు. ఎవడి మన అడవులందరికీ ఫ్రీ చేయడానికి ఎంతో కొంత పెట్టాలా. ఎక్కడి నుంచి ఇస్తాడు డబ్బులు? ఎవరిని కడతాను? ఈ జేబులో ఆయన కడుతున్నాడు ఈ ఫ్రీ పథకాలతోటి. పర్మనెంట్ గా ఏమైనా చేశాడు? మోడీ ఏం చేసిండు అన్న? మోడీ ఏం చేశాడో మీరు అడుగుతున్నారు. అంటే మీ దాన్ని బట్టి తెలిసిపోయింది. అరే చెప్పండి అన్న. రేవంత్ ఏంటి మీరు చెప్పండి, ప్రపంచానికి చెప్పండి ఏం చేసిండు. ప్రపంచానికి చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఇండియాని చూస్తుంటే మోడీ వాళ్ళది వస్తుంది. రీజన్ చెప్పాలి కదా, కారణాలు చెప్పాలి కదా. ఆయన చూస్తే చేస్తారండి. ఆయన మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది నిజాయితీ కలవడని. ఓకే అన్న, ఏమన్నా మంచి పనులు చేసి ఉంటే చెప్పండి. చేయని మంచి పని ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. తిరుమల తిరాకు తీసాడు, 350 ఆర్టికల్ తీసాడు. ఈ నేను రిపోర్టర్ అన్న, జర్నలిస్ట్ గా అడగాలి కదా. అసలు రేవంత్ నల్లమల అడవుల నుంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణ వ్యక్తి. ఎక్కడ తెలంగాణ అంటే నాకు అర్థం. దేశం నుంచి మాట్లాడు అయిపోయింది. తెలంగాణ జమానా చూపించాడు కదా కేసీఆర్. గుజరాత్ కి దోషి పెడుతున్నా చెప్తున్నా. గుజరాత్ కి దోషి పెడుతున్నా రేవంత్ రెడ్డి అనలేదా? రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ మొత్తం గుజరాత్ కి దోషి పెడుతున్నారు. గుజరాత్ దోషి పెడుతున్నా అని చెప్పేసి మీరు హైదరాబాద్ కి దోషి పెడుతున్నారు. మొత్తం తీసుకొచ్చి ఆ పంజాబ్ హిల్స్ లో ఏమైపోయింది? ఖమ్మం, ఆదిలాబాదు, కరీంనగర్ ఏమైపోయింది? మళ్ళీ ముడిపోతారు తెలంగాణ కదా. మరి ఏం చేస్తారు చెప్పండి మీరు? మీరు కొంపల దగ్గర 1000 ఎకరాలు, కాకట్పల్లి 1000 ఎకరాలు చేసి మొత్తం మోసం చేస్తే మీరు తెలంగాణ ఏం ఖర్చు పెట్టారు చెప్పండి? కానీ ఇప్పుడు రేవంత్ బడ్జెట్ లో తెలంగాణ ఏం ఖర్చు పెట్టారు? ఎవరు బడ్జెట్? 10 ఏళ్ల నుంచి ఆంధ్ర వాళ్ళు బాగుంది. మొత్తం రూల్ వేసేది ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు మొత్తం. మరి కాకపోతే మెగా ఇంజనీరింగ్ ఇప్పుడు వాడి మేజర్ ఖర్చు ఎవరైనా పెట్టింది తెలంగాణలో 1,80 కోట్లు తీసుకొచ్చిన కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చారు చెప్పండి సార్. ఎవరికి ఇచ్చారు చెప్పండి? మీ జర్నలిస్ట్ తెలీదా? మెగా ఇంజనీరింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆంధ్ర. మరి ఏం చేశారు తెలంగాణ? సరే కేటీఆర్ మీరేమో మీరు మోడీ అంటారు అన్న. చెప్పేదినండి. కేటీఆర్ అన్నాడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్పితే తెలంగాణలో బిడ్డల్లో మగోళ్ళు లేరా? ఐటీ మినిస్టర్ చేసేవాళ్ళు చేసి లేరా? ఆ కొడుకే ఐటీ మినిస్టరా? తెలంగాణ ఇంతమంది ఉన్నారు కదా, పోరాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంజనీర్లు ఉన్నారు కదా, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా. ప్రపంచం అంతా ఏలేటు తెలంగాణ ఐటీ ప్రొఫెషనల్స్ అప్పుడు దొరకలేదా? కేటీఆర్ని పెట్టుకుని కూర్చున్నావు నువ్వు. ఫ్యూచర్ తెలంగాణ కేటీఆర్ మాట్లాడకండి. అందులో రేవంత్ రెడ్డి వరకు గొప్ప చెప్పుకోండి అంతే. మోడీ జోలికి వెళ్ళకండి. ఇప్పుడు ఆయన మోడీని మించిన లీడర్ లేడు, రాడు కూడా. రాడా? మోడీ వచ్చాడు కాబట్టి మాత్రం నడుస్తుంది ఈ రోజున. మళ్ళీ మోడీ చేసిన స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడారన్నా? మోడీ స్కాములు చెప్పండి తెలుసా సార్ మీకు? అంటే మీడియాలో ఏవి కవర్ చేయకపోయేసరికి మోడీ గొప్పోడైపోయినాడు. ఎలక్ట్రాల్ బాండ్ స్కామ్ తెలుసా? బీఫ్ ఎక్స్పోర్ట్ అన్నిటికంటే పెద్ద కంట్రీలో పెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్ ఉన్నారు కదా, వాళ్ళు మోడీకి ఫండ్ చేసినారు తెలుసా? మీరు ఎలక్ట్రాల్ బాండ్స్ మెగా ఇంజనీరింగ్ ఎంత ఫండ్ చేసింది తెలుసా? 1000 కోట్లు చేసినారు. 1000 కోట్లు చేసినారు మెగా ఇంజనీరింగ్ చేశారు. మళ్ళీ ఇంకా వేరేది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లో ఎవడైతే లోపల పోయినాడు అరబిందో ఫార్మా వాడు ఫండ్ చేయగానే బయటకు రెడ్డి బయటికి హిందూయిజం అని చెప్పి ఒక ప్రొటెస్ట్ ఒక్క నిమిషం నేను ఇంకోటి చెప్తాను. ఇప్పటివరకు ఎన్ని లాలు అయితే పాస్ అయినా ఇంక్లూడింగ్ ఆర్టికల్ 370 అన్ని కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది, మోడీ కొత్త చేసింది ఏం లేదు. ఆర్టికల్ 370 కానీ ఇంకోటి ఏది ఎన్సీసీ ఏది మాట్లాడుతున్నారు అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాయి. కరెక్టే
కంట్రీ డివైడ్ చేసింది ఎవరు? కంట్రీని డివైడ్ చేసింది ఎవరండి? కంట్రీని డివైడ్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ చేసిందా? ఇప్పుడు వద్దంటుంది కాదు. ఫస్ట్ ఆ లా ఇంప్లిమెంట్ చేసింది ఎవరన్నా? అన్న మీరు తెలుసా ఆ లా ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఏం పెట్టినారు? సరే వీళ్ళు పెట్టింది అంటున్నారు కదా, పెట్టింది ఎవరు? పెట్టింది ఎవరు? ఆర్టికల్ 370 మళ్ళీ మేనిఫెస్టోలో దాంతో ఏమైంది? ఆర్టికల్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు లదాఖ్ లా 3 Idiots సినిమాని అందరు చూసి హిట్ చేసినారు. 3 Idiots సంబంధించిన ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు రేవంత్ రెడ్డి అంట. కాంగ్రెస్ సీటే లేదు, ఇప్పుడు అక్కడ పోటీ చేయటం లేదు. ఫిరోజ్ ఖాన్ కేర్ గా చెప్పేశాడు, నా కాడికి శత్రువు ఉందా రాకూడదు దొంగవాడు అని చెప్తారు వీళ్ళు. ట్రిపుల్ తలాక్ చేసి ఉంటాడు సార్, అది మంచిదే, మేము కూడా స్వాగతిస్తాం. కాంగ్రెస్ అయినా ఏదైనా అన్ని చేయాల్సిందే. మంచిని ఒప్పుకుంటాం, చెడు చేసింది కూడా చెప్పాలి కదా బహిరంగంగా. మోడీ ఎందుకు సంపాదించలేదు? ఆదాని ఎన్ని కోట్ల ప్రాపర్టీలు ఉంటే ఎన్ని కోట్లు అయినాయి? మీరు అదాని గురించి చెప్పారు కదా, ఇదే అదాని మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎందుకు పోయాడు ఆదాని దగ్గరికి? రేవంత్ రెడ్డి ఆదాని దగ్గరికి ఎందుకు పోయినాడు? ఆదాని దగ్గరికి రేవంత్ రెడ్డి పోలే, ఆదాని హైదరాబాద్ కి వచ్చినాడు పెడతా అని చెప్పి. హైదరాబాద్ కి ఎవరున్నా అని వస్తారు, ఎందుకంటే ఇక్కడ వనరులు ఉంటాయి. హైదరాబాద్ ఈస్ కాల్డ్ యాజ్ క్లైమేటిక్ కండిషన్లు మంచిగా ఉంటాయి కాబట్టి ఎవడున్నా డెవలప్మెంట్ అవ్వదు. బీఆర్ఎస్ చేసింది ఏం లేదు. హైదరాబాద్ దగ్గర అన్ని క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి కంట్రీలు ఇన్వెస్ట్ చేసేందుకు వస్తాయి. సబ్సిడీలు ఇస్తే ఏ వాడన్నా వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు. ఆదాని చెడ్డోడైతే రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచిండు అంటారు? నా పిలిచిండు కానీ మన సైన్ అయిందా ఏదైనా అయిందా? కాలేదు, వచ్చిండు, బిజినెస్ ఆపర్చునిటీ ఉందని వచ్చినాడు. సరే మీరు చెప్పండి అన్న, ఇప్పుడు సెంట్రల్ ఏది వస్తే బాగుంటుంది? మీరు చెప్పండి, సెంట్రల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు సికింద్రాబాద్లో కొందరు ఏమంటారు అంటే సికింద్రాబాద్ లోనేమో కాంగ్రెస్ ని గెలిపిస్తాం, దేశంలో మోడీ రావాలి. మీరు కాదన్న వేరే వాళ్ళు ఒకరు అన్నారు ఇందాక. కాంగ్రెస్ గురించి తిరగబాకండి, అందరికి ఫ్రీ ఇస్తా అన్నదా కాంగ్రెస్? అన్నదా? ఫస్ట్ ఏమన్నా 6 గ్యారెంటీలు అందరికి ఇస్తా అన్నదా లేదా? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తా అని చెప్పిరా? చెప్పలేరు కదా. అందరికి ఫ్రీ అన్నారు, ఇంటింటికి అన్నారా లేదా? అన్నారు. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఎవరికి లేదు. ఏమి రాహుల్ గాంధీ ప్రధాని ఇస్తే 6 గ్యారెంటీ అయితే మనకు సెంట్రల్ నుంచి డబ్బులు వస్తాయని చెప్తాను. ప్రెసిడెంట్ కాదు, పంచాయతీ మెంబర్ కూడా పెరిగాడు రాహుల్ గాంధీ. ఆయన జోడో యాత్ర చేశాడు, న్యాయయాత్ర చేశాడు. పని పట్టలేదు కాబట్టి యాత్ర చేశాడు గడ్డ పెంచుకొని. మీరు అన్నారు కదా రాహుల్ గాంధీ కాదండి, ఏం పని చెప్పండి. రాహుల్ గాంధీ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మోడీనే ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years కూడా ఆయన బీజేపీనే. దాని డౌట్ లేదు. అసలు లీడర్ 30 పార్టీలు మారినాడు. కాంగ్రెస్ 30 పార్టీలు మారినాడు ఎవరున్నాడు చెప్పండి? కాంగ్రెస్ కి ఇప్పుడున్న ఎవరు గత 40 ఏళ్ళ నుంచి బీజేపీలో ఉన్నాడు కిషన్ రెడ్డి. మీరు కరెక్ట్ చెప్పండి సార్, మీరు వేస్తారు కానీ సికింద్రాబాద్ లో అందరు కిషన్ రెడ్డి కోటేస్తారా? మరి లేకపోతే ఎలా గెలిచాడు ఎంపీగా? ఇప్పుడు మళ్ళీ ఒక్క ఎమ్మెల్యే లేదు ఇప్పుడు మీకు. ఎవరు ఎమ్మెల్యే లేకపోయినా కౌన్సిలర్స్ అంతా ఉన్నారు. కౌన్సిలర్స్ కేసీఆర్ కూడా ఇదే భ్రమలో ఉన్నాడు, ఏమి లేరు కదా అని. 48 కార్పొరేట్లు ఎలా వచ్చాయి? నెగిటివ్ ఓటు రేవంత్ రెడ్డికి వచ్చింది అంతే, ఏం లేదు. రేవంత్ రెడ్డి పాజిటివ్ ఏం కాదు. బీఆర్ఎస్ నెగిటివ్ ఓటు. గురుగారు రాత్రి చెప్పాడు కేటీఆర్, ఆయన TV9 ఇంటర్వ్యూ ఇచ్చారు. దానం నాగేంద్ర కేటీఆర్ ఇంటి పక్కనే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతారు సార్? ఇప్పుడు PM ఎవరైతే బాగుంటుంది సార్? PM మోదీ అయితే బాగుంటుంది. రాహుల్ గాంధీ పాకిస్తాన్కి PM అయితే బాగుంటుంది. అమ్మ ఇది బాగా ఉంది డైలాగ్. అన్న చెప్పండి, ఏంది ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీరు పాకిస్తాన్కి PM అయితే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ బాగాలేదు కాబట్టి చేస్తాడు. ఏందని ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు? అసలు డైలాగ్ మామూలు డైలాగ్ కాదు. కాదు, పాకిస్తాన్ కు PM చేస్తాడు రాహుల్ గాంధీని. ఆయన జోడో యాత్ర న్యాయయాత్ర చేసి తెలంగాణ
కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏందన్నది రాయబేరి తంతే వాయినాడుకు వచ్చాడు ముస్లిం దగ్గరికి సికింద్రాబాద్ ఎంపీగా ఎవరైతే బాగుంటుంది? బీజేపీ మొత్తం తెలంగాణలో 7 నుంచి 8 సీట్లు వస్తాయి బీజేపీ. ఇప్పుడు దానం నాగేందర్ పద్మారావు ఉన్నాడు కదా, దానం నాగేందర్ పద్మారావు సికింద్రాబాద్ ఎంపీ. మోడీ ఏం చేసిండు ఇన్ని ఏళ్ళు నేను చెప్తున్నా, మోడీ ఏం చేశారు అంటున్నారు కదా, ఇన్ని ఏళ్ళు మనం సేఫ్ ఉన్నాం. ఒక్క బాంబ్ బ్లాస్ట్ లేదు, ఒక టెర్రరిస్ట్ అటాక్ లేదు, ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పండి, ఏం చేయలేదో చెప్పండి. మనకు స్వాతంత్రం వచ్చింది 60 ఏళ్లకు కాంగ్రెస్ పరిపాలిస్తే కాంగ్రెస్ ఎన్ని 1 ట్రిలియన్ 4 టైమ్స్ చేశాడు. ఇంకేం కావాలి మీకు? 60 ఏళ్లలో కాంగ్రెస్ 1 ట్రిలియన్ కూడా చేయలేకపోయింది. మన దేశం ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడ ఉన్నాం? ఇండియాలో సెకండ్ ప్లేస్ ఉందండి. ఇండియాలో ప్రపంచంలో సెకండ్ ప్లేస్ మొత్తం ఇదైనా అంటే చైనా దగ్గర బార్డర్ ని ఎవరు ప్రాబ్లం ఏంటంటే మాట్లాడే వాళ్ళు ఓటు వేయట్లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా మనకి ఇండియా అంతా. అవును, మీరు వచ్చేటప్పుడు ఉండండి, కోవిడ్ ఏదో చెప్తున్నాడు. ఒక్క నిమిషం. అభివృద్ధి మన యొక్క మంచిగా బతకాలి, మనకు అన్ని కావాలి అంటే మోదీ లాంటి వాళ్ళే కావాలి. అలా 10 years ఇచ్చారు కదా రాహుల్ గాంధీని పీఎం చేయడం. రాహుల్ గాంధీ, దానం నాగేందర్, రేవంత్ రెడ్డి అసలు దాన్ని మాడితే మీ స్టాండ్ పోద్ది. ఏ టీవీ కానీ ఇది పిఎంఆర్ టీవీ పరుగు పోద్ది, దాన్ని నిలబెట్టండి. మీరెందుకు సజెస్ట్ చేస్తారు? మీరెందుకు సజెస్ట్ చేస్తారు? జర్నలిస్ట్ సజెస్ట్ చేయకూడదు. మీరు రాహుల్ గాంధీ పర్మిషన్ ఎందుకు ఆలోచిస్తారు? అన్న ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది కదా, మీరు వేస్తే నువ్వు ఓటు వేస్తే ఏం లేకపోతే ఎలిజిబిలిటీ 25 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళు ఆయనకుంది 25 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు 55 ఏళ్ళు మోదీ ఒక్కడే మంచోడు, ఆయన అలాగే ఉండనిద్దాం ప్లీజ్. అవునా? రైట్. మీరు వేస్తే ఇప్పుడు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుస్తాడా? గెలవాలి కూడా. ఏమనుకుంటారు చదువుకున్న వాళ్ళంతా వాకర్స్? చదువుకున్న వాళ్ళు ఓటేస్తే ఇది ప్రాబ్లం ఎందుకు? చదువుకున్న వాళ్ళు ఓటేకనే కదా ఇంత తయారైన దేశం. వాకర్స్ అంతా సింద్రా పార్క్ వాకర్స్ ఏమనుకుంటారని వాయిస్ తీసుకోవడానికి వచ్చిందన్న. మీరు ఏం చెప్తారు? ఓట్లు వేయట్లేదు, వాళ్ళ ఆధార్ కార్డు పీకేయాలి. వాళ్ళకి ఏ ప్రొవిజన్ ఉండదు. ఓటైనోడికి అసలు ఆధార్ కార్డు ఓటైనోడు ఎందుకు మాట్లాడాలి? ఓటేయడం మాట్లాడుతున్నాడు ఇప్పుడు, ఓటేసి ఎవడు మాట్లాడట్లేదు. అది కదా ఇప్పుడు ఇండియాకి వచ్చిన దరిద్రం. మోడీ రావాలి సార్. 25 ఏళ్ళు పదవిలో ఉంటే ఇంతవరకు ఇక్కడ ఇందిరా పార్క్. రాహుల్ గాంధీకి ఒకసారి ఓటేస్తే అన్ని పథకాలు ఇస్తా అంటుంది కదా. పథకాల కోసం ఓటేయడం కరెక్ట్ కాదు. దేశం సురక్షితంగా ఉండాలని మనకు బీజేపీ. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇస్తుర్రు, ఫ్రీ బంగారం తులం, తర్వాత ఇది కరెంట్ ఫ్రీ, ఇవన్నీ ఇస్తాము. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మళ్ళీ బటన్ పడుతుంది. మీరు చెప్పండి, ఎవరి మీద బటన్? ప్రజల మీదే కదా. ఫ్రీ చేయడం ఎందుకు, మళ్ళీ మాధవ్ లాక్కోవడం ఎందుకు? కాదని 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 6 గ్యారెంటీల గురించి కాదన్న, దేశం సురక్షిత ఉంటే 6 గ్యారెంటీ. మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ సీఎం కావాలంటే ఇక్కడ సీఎం గురించి మాట్లాడు. మీరు ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగిన ప్రైమ్ మినిస్టర్ సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా, ఆయన చెప్తున్నా నా సొంతంగా 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి, లేదంటే సెంట్రల్లో మన ప్రభుత్వం కేంద్రం వస్తే డబ్బులు తీసుకొస్తా. ముఖ్యమంత్రి కాకముందు చెప్పాల్సి ఉంది కదా. అప్పుడు చెప్తే ఎట్లుంటుండే? అది ప్రజలు నిర్ణయించేవాళ్ళు ఎలా ఉండేదని. మోడీ అంటే మీకు ఎందుకు ఇష్టం చెప్పండి? మోడీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు దేశం సురక్షితంగా ఉంది కాబట్టి మోడీ. ఎట్లా సురక్షితంగా అంటే? ఇప్పుడు ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ లుంబినీ పార్క్ లో జరిగింది మనం చూసాం, గోకుచాటు జరిగింది చూసాం. అలాంటి సంఘటన జరగకుండా ఇంకోటి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ మళ్ళీ రిటర్న్ రివర్స్ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మనకు అప్పచెప్పగలిగారంటే అది మోడీ గొప్పతనమే కదా. దానివల్ల మోడీ కావాలి. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? అది మనకు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం అంటున్నారు. నాకు తెలిసి బీజేపీ ప్రతి దగ్గర వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు అంటే ఎవరు గెలిస్తే? మోడీ అంటే రాహుల్ గాంధీ. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ మరి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి వస్తాడు. బీఆర్ఎస్ నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం అంటారు. దానమేమో కానీ పద్మారావు టకఫర్ పడవచ్చు ఇద్దరికి. కిషన్ రెడ్డి బీజేపీ సెంట్రల్లో బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీ వాళ్ళు రావచ్చు అని అనుకుంటున్నాను. అంటే మోడీ కోసం కిషన్ రెడ్డి కోటేస్తారంటారా?
కిషన్ రెడ్డి పనులు ఉన్నాయి కాబట్టి ఏమున్నాయి ఆయన పనులు? పద్మరావు గారు కూడా చేస్తారు. ఆయన మొత్తం సికింద్రాబాద్ ఏరియా కాదు, చెప్పలేము. టైం పడవచ్చు. మీరేమనుకుంటారు? రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ ముగ్గురిలో ప్రధాని ఎవరు? ఓకే రైట్. నమస్తే. ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు సికింద్రాబాద్ ఎంపీగా? సికింద్రాబాద్ ఎంపీనా? ఎవరు మన ఈయనుండు కదా, ఆయన పేరు దానం నాగేందర్ ఉన్నాడు కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి. బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఉన్నాడు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి కదా. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ వస్తేనే బాగుంటుంది. సెంట్రల్ వస్తే ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి ఉంది కదా. ఉన్నది ఇంకా 10 కాదు. కొందరు మార్పు రావాలి అంటారు కదా. మార్పు రావాలంటే ఎవరు వస్తారు సెంట్రల్లో? రాహుల్ గాంధీ వస్తే ఏం చేసాడు? 60 సంవత్సరాల నుంచి ఉంది కదా ఆల్రెడీ. సోనియా గాంధీ ఉంది కదా, ఏం చేసిండు? మోడీ వచ్చినాక 10 yearsలో ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసు కదా. ఏముంది డిఫరెన్స్? చూస్తున్నాం కదా మనం ప్రతి ఒక్కటి. ప్రతి డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా ఎట్లా పోవాలో తెలిసేది కాదు. ఇప్పుడు రూట్ మ్యాప్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కటి చేంజ్ చేసిండు. సో రేవంత్ రెడ్డి అంటుండే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ కేంద్రంలో రావాలి. మీ అందరికి తులం బంగారము, ఫ్రీ బస్సు, ఒక ఇల్లు, తర్వాత ఫ్రీ కరెంటు. మోడీ ఉంటే అవన్నీ ఏం అవసరం లేదు. ఫ్రీగా లగ్గం చేసుకుంటే ₹1,00,000, ₹1,16,000 ఇప్పటివరకు. తర్వాత దేశం అంతా నాశనం అవుతుంది. అప్పుడు ఏం లగ్గం చేసుకుని అన్న చెప్పండి అన్న, ₹1,00,000 ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, ₹1,00,000 ఇచ్చినా కూడా మోడీ సేమ్ కావాలి అంటే రేవంత్ రెడ్డి ముఖం చూడండి. ఈరోజు ఏమండి ఇక్కడ చూసాము. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇండియా నెంబర్ 1 వస్తుంది. ఎందుకు వస్తుందండి? పక్క దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? మోడీని చూసే కదా. మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని చూసాము, చూసి రావాలనుకున్నాము, వచ్చాడు. అది వరకు ఆయన ముఖం చూసి చేతి గుర్తుకోవడం లేదు. కళ ఎలా ఉంటుందండి? సెంట్రల్లో మోడీ ఉంటేనే పర్ఫెక్ట్ అండి. ఏదైనా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. 6 గ్యారెంటీలు వద్దా? అయ్యో అవసరం లేదు. సోమరపోతులు చేస్తున్నాయి. ఎందుకండి? ఫ్రీ బస్ ఎందుకు అవసరమా? బొకే డబ్బులు. కవితను అన్యాయంగా అరెస్ట్ చేసిరట మోడీ. మరి తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేయడం కరెక్టే కదా. తప్పు చేసింది కదా, తప్పు చేస్తే అరెస్ట్ చేసింది కదా. బీజేపీ పాత్ర లేదంటారా? బీజేపీ పాత్ర ఎందుకు ఉంటుందండి? దాని పని చట్టం, దాని పని చేసుకెళ్తే కదా. గెలవడానికి కూడా ఒక 25%, 20% మీరు కాంగ్రెస్ గెలవాలి బాగుంటుందని ఫస్ట్లో చెప్పారు. సార్ మిమ్మల్ని చూసాం, మేము ప్రతి ఒక్క వీడియో చూస్తుంటాము. నేను కాంగ్రెస్ కోటేమని లేదు, బీఆర్ఎస్ కోటేయకండి. ఏ పార్టీ? బీఆర్ఎస్ కోటేయకండి అంటే అర్థం ఏముంటుంది? దాని ఆటోమేటిక్గా కాంగ్రెస్కి నెక్స్ట్ మనకు పుంజుకున్న పార్టీ ఏముంది? 2 పార్టీల్లో కాంగ్రెస్. మరి ఇంట్లో డోర్ పెట్టుకుని కంటే పబ్లిక్ లో తిరిగి ఎడ్యుకేట్ చేసి బెటర్ కదా. ఎడ్యుకేట్ చేసి బెటర్ కాబట్టి మేము కూడా ఈసారికి వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది కాంగ్రెస్కి. చేయగలిగితే ఓకే, హ్యాపీ. ఇంకా ముందు ఉంది టైము. వాళ్ళకి ఇప్పుడే ఇంకా అవ్వలేదు, 4.5 సంవత్సరాలు ఉంది. మేము మోడీని మాత్రం ప్రధానమంత్రిగా కావాలనుకుంటున్నాం. మీరు వేస్తే గెలుస్తాడా? ఎవరు? మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయండి. మేము 10 ఓట్లు దానికే వేస్తాం కదండి. మా ఊరు ఉంది, మా ఊరు మొత్తం అటే వేస్తాం. గెలుస్తాడా ఓడిపోతాడా అని చెప్పట్లేదండి. మా నిజాయితీ ప్రకారం మేము వేసేది మోడీ. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి, దానం నాగేందర్. కిషన్ రెడ్డి గారే గెలుస్తారండి. చాలా మంచోడండి, పనులు చేస్తున్నారండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సెంట్రల్లో మోడీ, రాహుల్ గాంధీ ఎవరు వస్తే బాగుంటుంది? మోదీ. ఎందుకు సార్? మోదీ ఎందుకు ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? తెలుగు నాయక కదా. మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు ప్రధాని? మీకు అంత తెలియదు. ఎట్లా మరి మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న. మార్చి 13వ తారీఖు నాడు ఓటింగ్ ఉంది. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ ముగ్గురిట్లలో పీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రధానమంత్రి అయితే కేసీఆర్ అయితే మనకైతే తెలుసు. ఆయన ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి అయిపోయిన. ఇప్పుడు ఆయన పీఎం అయితే మంచిదేనా? పీఎం అయితే మంచిదే. అలా కూతుర్ని మరి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిర్రు. అవును, అది కూడా వచ్చింది. అది కొంచెం ఇబ్బంది అవుతుందా? అవును సార్, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసిర్రు, కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లో. మీకు ఏమైనా బాధ ఉందమ్మా? మేడం మీరు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరైతే బాగుంటారు? ఆబ్వియస్లీ మోడీ రావాలి. ఎప్పటికీ కూడా మోడీ ఇంకొక 20 years ఉన్నప్పుడు కూడా మోడీ రావాలి. ఎందుకు? ఒక్క రీజన్ చెప్పగలరా? మోడీ బాగుపడ్డాయి, అందరూ బాగుపడ్డారు. ఏం బాగుపడ్డారు? ఒక్కటి చెప్పండి, ఒక్క కారణం.
తెలియదు యూపీలో బాకీ తోటలు ఉండేవి కావు యూపీలో బాకీ తోటలు ఉండేవి కావు ఆడవాళ్ళకి డే అంతా వెయిట్ చేసేవారు రాత్రి వెళ్ళేవారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి మోర్ దెన్ 12 crores టాయిలెట్స్ కట్టించారు ఎంత 12 crores టాయిలెట్స్ ఓకే ఇక్కడ తెలియదు మీకు తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు ఓకే He did everything and he is a selfless man. He has been in public life for 24 years and what are his assets? Old house left by his father. ఇప్పుడు కార్పొరేటర్ అవుతే వీరంతా ఇల్లు కొనేస్తాడు కార్పొరేటర్ బుద్ధున్నవాడు మోడీకే వేస్తాడు. ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. ఎలక్షన్స్ నడుస్తున్నాయమ్మా మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఇట్లా ఎవరు పీఎం అయితే బాగుంటుంది? మోడీ. ఎందుకమ్మా? నాకు అది తెలియదు కానీ అందరూ అంటారు కాబట్టి మీరు అంటారు అంతేనా? మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ కేసీఆర్? కేసీఆర్ కింద పడిపోయింది కానీ కాదన్న మళ్ళీ లేస్తాడు కదా. వయసు ఉడిగింది అన్న నేను 75 ఏళ్ళు ఉన్నా వయసు ఉడిగింది ఏ పొద్దుగాల ఉంటానా పిక్తానా తెలియదు. ఇది కూడా మా నాయన మా కాందాల్లో 115 బతికిడు మా నాయన ఆ బతుకుట్లా ఈ బతుకు ఇట్లా నేనున్నా ఈ టైంకు దాకా 75 దాకా. మనం ఫస్ట్ మనం ఇక పునాది జోడుకోవాలంటే రాహుల్ గాంధీ ఖాందాన్ నెహ్రూ సాబు వాళ్ళ ఖాందాన్ ఏదో నడమ పార్టీలు వచ్చి పార్టీలల్లో దొంగలుండి పార్టీ మంచిదే కాంగ్రెస్ మంచిదే కానీ దొంగలుండి అంతా కచ్చర పట్టి చేసేది చూసి రారంటే వాడు మొత్తం జోడుకొని జేబులో పెట్టుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ మంచిగానా మోడీ మంచిగానా అంటే ఇప్పుడు అయినది ఉన్నది నడుస్తుంది. ఎవరిది? మోడీది నడుస్తుందా? నడుస్తుంది. నడుస్తుందంటే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేసిండు కదా. ఇప్పుడు ఒక్కసారి రాహుల్ గాంధీకి ఇవ్వండి మార్పు కోసం అంటారు అంటారు కానీ అది నడవదు కదా. వాళ్ళ పార్టీ ఎంత బలంగా ఉన్నది అంత అంటారు. బలంగా ఏది ఉన్నది ఏది లేదు అన్నది బలం బట్టి చెప్తాం. అయ్యా బాగా చెప్పిన. అయితే బలంగా అందరు మోడీ అంటే మీరు అంటారా? అందరితో సమస్య కాదు నాది. చేసుడు 10 ఏళ్ళు చేయాలి డాడీ. మోడీ చేసినా సీఎం ఇక్కడ ప్రధాని చేసినా ఎవరు చేసినా కానీ 10 ఏళ్ళకి ఎక్కువ చేయొద్దు సమస్య అయ్యా. అవి మా సార్ చెప్తాడు. సెంట్రల్లో మోడీ రాహుల్ గాంధీ ఎవరు పీఎం అయితే బాగుంటుంది సార్? ఒక విధంగా చెప్పమంటారా? చెప్పండి. మీ మీడియా వాళ్ళు లేనిపోని ఇంటర్వ్యూలు చేసి కరెక్ట్ రిజల్ట్ రావడానికి ట్రై చేయట్లేదు. కరెక్ట్ రిజల్ట్ రావాలంటే ఒకళ్ళు మీరు ఏం చెప్తే మేము చూపిస్తాం కదా. మీ ఒపీనియన్ మేము అడుగుతున్నాం. నేనేమన్నా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నావా? ఇప్పుడు ఇప్పుడు నేను నాకు నచ్చింది చెప్తలే మీకు నచ్చింది చెప్పమంటున్నా. ఓకే సెంట్రల్లో బీజేపీ వస్తేనే బెటర్ అనుకుంటున్నాను. మరి కేసీఆర్ సెంటర్ ఎలా ఆయన ప్రధానమంత్రి అయితే భారతీయ రాష్ట్ర సమితి పెట్టినారు. టీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నాడు కదా ఆయన టీఆర్ఎస్ పెడుతున్నాడు కదా. మరి ఇంకా బీఆర్ఎస్కి ఎలా రిటర్న్ వచ్చేసి రాహుల్ గాంధీ మోడీ కేసీఆర్ పీఎం. ఇప్పుడు ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి గవర్నమెంట్లో ఒక మార్పు అనేది కోరుకుంటారు. మార్పు కావాలని కోరుకుంటారు. అటువంటిప్పుడు మోదీ పాలించిండు ప్రజలకు చేసిండొచ్చు కానీ కాంగ్రెస్ కూడా ప్రాణత్యాగాలు చేసింది అన్ని చేసింది. ఆయన కూడా రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఇస్తే సూతం పారి ఛాన్స్ ఇస్తే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఎట్లా ఛాన్స్ ఇచ్చిండ్రో ఆ విధంగా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఓకే సార్ రైట్. మీరు చెప్పండి మేడం ఎవరు మోడీ రాహుల్ గాంధీ ఎవరు? ఒక్క లైన్లో రైట్. మేము సర్వే చేస్తున్నాం సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది సికింద్రాబాద్ ఎంపీగా. కారు గుర్తు నుంచేమో దానం పద్మారావు, కాంగ్రెస్ నుంచేమో దానం నాగేందర్ అనుకుంటారు, బీజేపీ నుంచేమో కిషన్ రెడ్డి అనుకుంటారు. ఈ ముగ్గురు ఇట్లలో ఎవరు బెటర్ అంటారు? సికింద్రాబాద్ ప్రజలు ఏమనుకుంటారు? అసలు వాకర్స్ ఏమనుకుంటారు? మేధావులు బుద్ధిజీవులు ఏం మాట్లాడుకుంటారు? ముగ్గురిట్లో బెటర్ అంటే దానం నాగేందరే. ఎందుకంటే గ్రాస్ లెవెల్ నుంచి వచ్చిండు నెంబర్ 1. నెంబర్ 2 6 సార్ల అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యింది. ఓకే. పద్మారావు కూడా నాకు పరిచయమే కాంగ్రెస్ మనిషి కార్పొరేటర్ ఉండేప్పుడు జనార్దన్ రెడ్డి దగ్గరికి వస్తుండే అప్పుడు తర్వాత వాళ్ళు టీఆర్ఎస్లో పోవటం ఆ విధంగా వచ్చినారు. కానీ నేను అనేది ఏంటంటే పార్టీ మారినోళ్ళే కానీ ఏంటంటే గ్రాస్ లెవెల్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రజలు అంటే ఏంది పబ్లిక్ అంటే ఏంది గల్లీ అంటే ఏంది మెయిన్ రోడ్ అంటే ఏంది అనేది ఒక అవగాహన అనేది ముగ్గురి కంటే ఎక్కువ నాగేందర్కు బాగా తెలుసు. కాబట్టి నాగేందరు బాగానే అందులో బయటపడతాడు అనేసి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పబ్లిక్లో కూడా 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ కనుక ఎట్లా పెట్టిండ్రు మోడీ కూడా ఎంతసేపు శ్రీరామ్ జయరామ్ అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికంగా తీసుకుంటే కూడా
ఆయన లోపల ఉన్నది అదే, మన లోపల ఉన్నది అదే. కానీ యాక్చువల్గా దేవుడు అనేది మన అంతరాత్మకు తెలవాలి, మనకు తెలవాలి, ఆ పూజ అనేది మనకే తెలవాలి. కానీ బహిర్గతంగా అవసరం లేదు. అది దేవుని పేరు చెప్పి మనం మోసింగ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని పేరు చెప్పి ఒక దంద చేయవలసిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఆయన కూడా వ్యతిరేకత. ఇప్పుడు దానం నాగేందర్ మీద మొన్న ప్రజాభవన్కి వెళ్ళారు ఒక 50-60 మంది. మా భూములు కబ్జాలు చేసి మాకు న్యాయం చేయండి అని. ఆయన మీద కొన్ని కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా సార్? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు, ముగ్గురు అన్నారు. కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి ఎంతసేపు పబ్లిక్లో మామూలు కామన్ పీపుల్కు అనుకూలంగా లేడు. మీరు అన్నదాన్ని కూడా చెప్తా నేను, అనుకూలంగా లేడు. ఆయన కలవాలంటే మనమే పోవాలి, ఆయన కలవాలి చేయాలి. కానీ ఆయన కేంద్రం ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కార్పొరేటర్లు బీజేపీలే అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, అన్న మీరు మంచి క్యాండిడేట్ని పెట్టుండ్రి, మంచి క్యాండిడేట్ని పెట్టుండ్రి, మంచి క్యాండిడేట్ని పెట్టుండ్రి. ఎందుకంటే ఈయన మావునికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు, బాగా అలవాటు అయిపోయింది. ఎంతసేపు ఆపోజిట్ వాళ్ళని పట్టుకోవాలి. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా టికెట్ ఎట్లా తెచ్చుకున్నది తెలుసు, ఆయన ఎట్లా గెలిచింది తెలుసు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు దానం నాగేందర్ది కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఖైరతాబాద్కు సేవ చేయమంటే మమ్మల్ని గాలికి వదిలేసి మళ్ళీ గల్లీలు ఉండమంటే ఢిల్లీకి పోతుండు అంటుండ్రు అని కొందరి నుంచి వస్తున్నది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీకి గెలిచిండు అనుకోండి, ఎమ్మెల్యే మళ్ళీ వాళ్ళ కొడుకు అల్లుడికి ఇస్తాడు, మొత్తం వాళ్ళ కామ్దానేనా అనేది ఒక లైన్ ఉంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మనం ఏమో ఇట్లా ఆలోచిస్తున్నాం. పార్టీ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించుండొచ్చు అంటే, గట్టి క్యాండిడేట్ని పెడితే ఢిల్లీలో కూడా మన అక్కడ మోడీని డి అంటే ఉండాలనుకొని అట్లా కూడా ఇట్లయితే బాగుంటుందని చెప్పి సెలెక్ట్ చేసి ఉండొచ్చు పార్టీ ప్రెసిడెంట్. ప్లస్ అట్లా చేసి ఆయనని ఢిల్లీకి పంపుదామని. వీళ్ళు చాలా మంది ఏమంటారంటే అన్ని ఫ్యామిలీ అయిపోయింది, అక్కడ బట్టి విక్రమార్కకు ఇచ్చారు, మల్లు బట్టి విక్రమార్క, ఇక్కడ మల్లు రవి, తర్వాత జానారెడ్డి కొడుకుకు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు, పొంగులేటి అన్నకు, తుమ్మల కొడుకుకు, ఇట్లా ఇప్పుడు ఇవన్నీ చెప్పుతుంటూ మళ్ళీ దానం నాగేందర్ ఇస్తే మళ్ళీ ఈయనకి ఫ్యామిలీలో ఒకళ్ళకి ఎమ్మెల్యే, మళ్ళీ వాళ్ళకి ఎంపీయా అనేది ఇట్లా ఒక చర్చ జరుగుతుంది. ఒకటి, రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారినోని రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలి అన్నాడు. ఇప్పుడు దానం నాగేందర్ని రేవంత్ రెడ్డి ఉరి తీస్తాడా, మీరు ఉరి తీస్తారా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు దీనికి? రేపు ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అన్నాడు మాట నిజమే, ఆ మాట అన్నాడు నిజమే. ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అది మీకు కొంత మైనస్ అవుతుందా కదా? కొన్ని అవసరం, కానీ పబ్లిక్ పట్టించుకుంటూ లేరండి. ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తున్నారంటే, అట్లా పట్టించుకుంటూ ఉంటే కేసీఆర్ని ఫస్ట్ టైం 5 years కాగానే పక్కకు పెట్టాలి. ఎప్పుడైతే అలా కేటీఆర్ తీసుకొచ్చిండో, కవితని ఇన్వాల్వ్ చేసిండో, హరీష్ రావుని చేసిండో, ఆ టైంలో ఆయన పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టకుండా సెకండ్ టైం కూడా గెలిపించినట్టు అర్థం ఏంటిది? పబ్లిక్ కూడా ఎట్లుందంటే అంటే పబ్లిక్ 100% ఇది నన్ను అడుగుతుంది, ప్రజలదే తప్పు ఇది నన్ను అడుగుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కేసీఆర్కు 30 సీట్లు మార్చాలన్నాడు. షటప్, నాకు మీరేం చెప్పేది మొత్తం గల్లీ నాకే ఉన్నది, మొత్తం టీఆర్ఎస్ మొత్తం దేశం అంతా నడుస్తుందని ఈయన అహంకారంగా పోయిండు. 4 సీట్లతోటి మేము గెలిచినాం, కాంగ్రెస్ గెలిచినాము అంటే ఆయనకు అహంకారంతో ఆయన పోయిండు. మనం కూడా ఇప్పుడు ఏంటంటే అహంకారాన్ని తగ్గించుకొని, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. మీ కాంగ్రెస్లో అసలు మొత్తం ఎంటైర్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గట్టి క్యాండిడేట్ లేడని మీరు భావిస్తున్నారా? అంటే లేకనే మీరు బయట నుంచి తెచ్చుకున్నాను మీరు ఒప్పుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? మేము తెచ్చుకోవటం కాదు, వాళ్ళు ఎవరైతే మా పార్టీని ఆకర్షించి ఎవరైతే వస్తారో వాళ్ళని కంపల్సరీ వస్తా అని ఆకర్షితులు వచ్చిన వాళ్ళని మేము చేర్చుకుంటాం. మేము వచ్చి అని కాదు. మరి అట్లా అంటే మరి అప్పుడు కేసీఆర్ కూడా నన్ను నా దగ్గరకు వచ్చిరని చెప్పిండు. చెప్పినప్పుడు మనం ఏం అనలే కదా. అన్నారు రాళ్లతో కొట్టాలా, ఉరికిచ్చి కొట్టాలా, పిసుకాలా, తన్నాలా, గుద్దాలా అన్నారు. అన్నదండి ఇవి ఇట్లా మీరు కూడా పొలిటీషియన్ లెక్క మాట్లాడతారు సార్. అది ఎప్పుడు అన్నారంటే, అది మీరు ప్యూర్ పొలిటీషియన్ లాగా భక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే ఎట్లా పబ్లిక్? అది ఎప్పుడు అన్నారంటే, అది రాను ఏంటంటే ఆయన చేసేది బాగా కాదు. కానీ ఇంకోటి, మీ కాంగ్రెస్ పార్టీని అంటే బాధపడతారు, కానీ ఈ పార్టీ మారితే వేరే వాళ్ళు తీసుకున్న అది కౌంట్ కిందికి రాదని ఒక చట్టము ఇన్నేళ్ళ దాంట్లో చేస్తే అయిపోగా. ఎందుకంటే ఆ చట్టం చేయకపోవడం వల్ల ఇప్పుడు స్పీకర్కి ఇచ్చారు అధికారం. ఆ స్పీకర్ ఏంటంటే రాడు, లేకపోతే దాని గురించి వాయిదా వేస్తాడు. అట్లాంటిది మీరు చట్టం ఎందుకు బలం చేయలేకపోయారు సార్? ఇప్పుడు సరే కేసీఆర్ తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, రేపు ఇంకొకరు తీసుకుని ఇది ప్రజాస్వామ్యానికి అది చేయటే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా వస్తే అట్లాంటిది ఏమైనా మార్చేది ఉందా, సేమ్ కంటిన్యూ చేస్తారా? ఫస్ట్ వచ్చినాక చూద్దాము. వచ్చినాక అంటే మీరు అసలే పట్టించుకోరు రాజకీయ నాయకుల గురించి అలా. ఎందుకంటే ఫస్ట్ వచ్చినాక కాదన్నా, మీరు ఆ చట్టం అనేది స్ట్రిక్ట్గా చేసి హైకోర్టు పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో పెట్టి, లేకపోతే అసలు నువ్వు పలానా గుర్తు మీద గెలిచినావన్నా
వేరే దానికి కౌంట్ లేకుండా అసలు దాన్ని గవర్నర్ యాక్సెప్ట్ చేయకుండా చేస్తే అయిపోతుంది కదా. అసలుకి అప్పుడే ఏ దేశంలో లేదు ఇట్లా. ఈ దౌర్భాగ్యం మాకెందుకు? మన దగ్గర ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నీకు నీ మీద కూడా చాలా మంచి గౌరవం ఉంటుంది అందరికి. నా మధ్యన కొంచెం మాట్లాడేసరికి ఏంటంటే నిన్ను కూడా కాసుకొచ్చాను వేసారు ఫోన్లో, మళ్ళీ నువ్వు బ్యాలెన్సింగ్ వచ్చినావు. ఇప్పుడు నీదే చూసుకో ఇట్లే. నేను అనేది రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వ్యవస్థ గురించి మొత్తం ఇప్పుడు అంతా నేర్పించడం రోజు ప్రజలే టైం వచ్చినప్పుడు ప్రజలు చాలా మంది చాలా హుషారు ఉన్నారు. మనం అనుకోవద్దు. మనం ఇప్పుడు ఏంటంటే మన ముందు ఇప్పుడు నీ ముందు నువ్వు చెప్పంగానే మనకు ఒక తీరు చెప్తారు, అన్న నీకే ఇస్తా అంటారు. మీరు పబ్లిక్ తప్పు పట్టద్దు అన్న. మీరు రాజకీయ ఇప్పుడు అదంతా అట్లా ఇప్పుడు తప్పని అంటలేమమ్మా. కొంతమంది ఉండటం వల్ల పబ్లిక్ మర్చిపోతారు అంటారు. పబ్లిక్ మర్చిపోతున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ క్రెడిబిలిటీ ఉంటుందా? వృద్ధి చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి మాట అన్నాడు. సరే పబ్లిక్ మర్చిపోకపోని క్రెడిబిలిటీ ఉంటుందంటారా? మళ్ళీ ఇప్పుడు మన ఇంటర్నే పిల్లవానికి కోపం వస్తే ఒకసారి కొడతాం, తర్వాత రారా చెప్పులు ఇప్పిస్తారా అంటే వాడు సంతోషంగా మర్చిపోయి మన ఏమంటే నాకు చెప్పులు మంచి. చిన్న పిల్లగాడికి రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్ వాడికి పోలికి ఏందన్న ఇట్లా మాట్లాడతారు. ఆయన ఆ లెవెల్లో తప్పు చేసిన రాళ్ళతో కొడతా అంటాడు, కొట్టాలి ఎదిరించాలి అంటాడు. ఇప్పుడు కాదు తప్పు చేసిన ఇప్పుడు పంజాగుట్ట థియేటర్ కాడ బీడీలు అమ్ముకునేటోడు అని ఈయన నోటి నుంచి అన్నాడు. మరి బీడీలు అమ్ముకునేటోడిని లోక్సభకు పంపిస్తే మరి ఎట్లా ఉంటుంది? మీ దాంట్లో బీడీలు అమ్ముకోకుండా వేరే వాళ్ళు లేరా అని అడిగితే ఏం చెప్తారు ప్రజలకు? మైపాల్ భాయ్ మీరు చెప్పాలా సమాధానం. ఈ విషయంలో అన్నాడా లేదా? ఈ విషయంలో అన్నాడు ఆయన ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది పరిశాన్. ఇప్పుడు కెమెరాలు వీడియోలు లేకపోతే ఏమో నేను ఏడన్నా అంటుండే. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? రామోజీరావు నేను దున్నిస్తా లక్ష నాగళ్ళతో అన్నాడు. తర్వాత నేను ఏడన్నా అన్నాడు. 8 నెలలు పోయి ఆయన కేసీఆర్ కూర్చోలే అన్నాడు కదా. ఆయన చేసిందే ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. అంటే కావద్దు, మనకు మంచిగా ఉండాలనే కదా కోరుకుంటున్నాం. పబ్లిక్ పాపం రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో అది కేసీఆర్ అట్లా చేసిండు కాబట్టి రేవంత్ రెడ్డిని ఒక మునగాడు మంచి వజ్రం లాంటి మనిషి అనేసి పబ్లిక్ నమ్మకం పెట్టి అనుకొని చేసిండు, ముందు ఇచ్చారు. పాపం ఆయన మంచోడే, కానీ ఆయన ఎమ్మడున్న ఓటరి ఏంటంటే ఇప్పుడు మీరు అన్న విషయాలు ఆయన ఎమ్మడు మంచి సజెషన్లు ఇచ్చుకుంటా మంచిగా ఉంటే ఆయన ఇంకొక 10 ఏళ్ళు కూడా మాకు తిరుగు లేకుండా మాకు ఉంటది. మంచి సలహాలు ఇష్టం లేదు. ఇప్పుడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని అన్ని తిట్టిండు ఆయన. మళ్ళీ ఆయన తీసుకుపోయి టీఎస్పీఏ చైర్మన్ చేసిండు. ఎవరు లేరా బయట? ఇదే నిన్ను నాగార్జున సాగర్ లో చేసేటప్పుడు నీ బాధ మేమందరం యూట్యూబ్లో చూసినాము. అరే మంచి ప్రశ్నించే వ్యక్తిని ఎవరైనా సరే ఇందిరాగాంధీ రోజులో కూడా ప్రశ్నించే వ్యక్తులు ఉంటే ఆమె ఇట్లా వాళ్ళ మీద దౌర్జన్యం చేయకపోతుండే, వాళ్ళ మీద కేసులు పెట్టకపోతుండే. వాళ్ళని సపరేట్గా పిలిచి అచ్చా మీ ఇష్యూ ఏంటిది, మీ ప్రాబ్లం ఏంటిది, మీరు దేశం గురించి నేను దేశ ప్రధాని, మీరు ఆపోజిట్, ఇది ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఎట్లా చేయాలి, దీంట్లో ఏమైనా మైలేజ్ ఏమైనా ఉన్నదంటే చెప్పండి, ప్రజలకు పనికొచ్చేది ఉంటే మనం చేద్దాం. బయటికి అని చెప్పేసి అద్వాన్ ఏంది వాళ్ళని ఫోన్లో మాట్లాడుతుంటే కూర్చోబెట్టుకొని చేస్తుండే. వాళ్ళు చెప్పేవాళ్ళు నై మేడం ఐసా కరత్ వచ్చారైతే ఆప్కా బారే మే ఐసా ఓరా आप भी इंटेलिजेंस से मंगाओ అని చెప్పని చెప్తారు. ఆమె ఇంప్లిమెంట్ చేస్తుండే. అదే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా ప్రెస్ కౌన్సిల్ ప్రెస్ మీద పెట్టమని చెప్పానంటే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఏ బిల్లు కూడా వాపసు తీసుకోలేదు. ప్రెస్ బిల్లు వాపసు తీసుకున్నాడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఇది చాలా లాంగ్ టైం ఇది చెప్తున్నాను నేను. ప్రెస్ బిల్ ఇది బాంబే పోతే వాళ్ళందరూ చెప్పినట్టు కొంతమంది మంచి మిత్రులు ఉండి అది ఏంది బిల్లు ఎవరు పెట్టమన్నారు, దీనివల్ల మనకే ప్రభుత్వానికి ఇది చాలా పిడదో పట్టించేది ఉన్నది, నీకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, ప్రభుత్వానికి ఎఫెక్ట్, నీకంటే ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తే అప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీకి వచ్చేసేసి ఐసా సజెషన్ మధ్య మేరకు అనేసేసి అని ఆ ప్రెస్ బిల్లుని మళ్ళీ క్యాన్సిల్ చేసిన రోజులు ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన చాలా కొంచెం మంచి మనిషి ఉన్నది, స్పీడ్ ఉన్నది, బాగున్నది ఒప్పుకుంటాం, కానీ నేర్చుకునే సబ్జెక్టు చాలా ఉన్నది. ఇంకేది అది నేర్చుకోవాలి, అది నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. రోజు మా రేవంత్ రెడ్డి కోసం అందుకంటే నేను ఎందుకంటే లాగులలో తొండలు ఇడుస్తా జాంగిప్పి కొడతా అంటు. సరే కొట్టాలంటే అది ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు కదా, ఆఫీసర్లతో చేపిస్తే అయిపోతుంది కదా. ఇదేంటంటే ఊకే ఏమంటారు బెదిరికుడు ఎక్కువ ఉంది కానీ ఏంటంటే చాలా తప్పు ఇది. మనం చెప్పేది ఏంటంటే మనల్లో అందరూ మంచిగా మాట్లాడుకోవాలి సార్. ఈ బ్యాడ్ వర్డ్స్ యూజేజ్ సీఎం వచ్చింది కదా, పీసీసీ ఉన్నప్పుడు అంటే వేరు. ఎవ్రీథింగ్ మీరు ఒకసారి రూల్ చేస్తారు, ఇంకొకసారి నేనేంటంటే లెట్ us all become like Indians and will speak very good language. ఇది కొడతాను ఇది అంటాం. I don't think it's worth. అదే కేసీఆర్ డ్రైవర్ ఇప్పి కొడతాడట అట్లా. అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ఈ లాంగ్వేజ్ ఆడటం వల్ల మరి లోపల మరి మన
ప్రేమ మన ఇండియాలో ఎక్కువైందో మైలేజ్ ఆయనకు రావాలని ఇట్లా మనం చేస్తున్నాము ఎట్లుంటుందంటే మనము అరే అందరం కూడా నేను కొట్టినట్టు చేస్తారా పోయి నేను అంటే ఏమవుతుందంటే లోపల కూడా మైలేజ్ ఎక్కువ నువ్వు నన్ను చూసుకొని చెప్పాను ఇట్లా చేశాను ఇప్పుడు అనవసరంగా ఓడిపోయినోడికి సింపతి వస్తుంది కదా అట్లా కూడా మరి కానీ నేను అనేది ఏంటంటే మాటలేమో కోటలు దాటుతున్నాయి అన్న చేతలేమో గడప దాటట్లేదు ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు అంటే సరే 1,00,000 కోట్లు కాదు 1000 కోట్లు తిన్నారు అనుకో ఎంతో కొంత ఎంక్వైరీ జరుగుతాం లేదు కదా ఒక్క దాని మీద కూడా ఓన్లీ ట్యాపింగ్ మీదనే జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద ఓకే ఇంకొకటి ఈ ఎంక్వైరీ అంటే కూడా ఏంటంటే ఇప్పుడు నయం ఆస్తులు ఉన్నాయన్న ధరణి కింద కూడా వాళ్ళు చాలా అక్రమంగా భూములు లాక్కున్నారు తర్వాత చాలా దగ్గరలో ఇసుక దోపిడీ చేసిర్రు చేయలేదా భూ కబ్జాలు చేసిర్రు ఒక్కోడి మీద ఎంక్వైరీ జరుగుతుందా అన్న ఇప్పుడు ఈయన మా రేవంత్ రెడ్డి భాయ్ సాబ్ అయితే మా కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ళు మేము ఆపోజిషన్లో ఉన్నాము చాలా నేర్చుకున్న సబ్జెక్ట్ చాలా ఉంది మా దగ్గర ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం తీసుకొని ఏం చేయాలి పబ్లిక్ అవన్నీ ఏం చేస్తే బాగుంటుంది రేపు ఏం చేస్తే మనకు రేపు రాహుల్ గాంధీని దృష్టి పెట్టుకోవాలి ఇప్పుడు అందరం ఏంటంటే మేము మోడీ ప్లస్ వర్సెస్ రాహుల్ గాంధీ గెలవాలంటే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఆయన దృష్టి పెట్టుకొని మేము అందరం ఏం చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది మనకు ఇప్పుడు వాడు తిట్టాడు అరే నీ అమ్మ తిట్టినావు నువ్వు సరే పోనీరా పోయి నువ్వు ఫస్ట్ అయితే ఈ పని అయితే చేసుకురా పో అని మనం ఎట్లా మనం ఎదుటోళ్ళని మన కార్యకర్తలని సంబంధించి ఎట్లయితే తీసుకుంటామో నా మీద అలతలతో కానీ ఫస్ట్ అయితే ఎలక్షన్లో పనిచేయాలని ఎట్లయితే మనం పని తీసుకుంటామో అట్లా ఇప్పుడు ఏంటంటే అవన్నీ పట్టింపులకు పోకుండా ప్రెస్టేజ్ పోకుండా చేస్తే పబ్లిక్ కూడా ఏమవుతుందంటే ఈ పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ కలుపుకొని పోతుంటే కొత్త వాళ్ళని కూడా తీసుకో ఒక సంఖ్యలో పెట్టుకో అట్లా చేస్తే ఏమవుతుంది ఎంపీ రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి అసలు మీకు ఎక్కువ విషయం తెలుస్తలేదు అందరికంటే ఎక్కువ అన్యాయం జరిగేది కాంగ్రెస్ ఆడుకోరు కార్యకర్తలకే పబ్లిక్ ఏముంది ఇప్పుడు బైసాబ్ ఇప్పుడు ఇంకోటి అట్లా తీసుకోకపోతే ఏమైందంటే ఇప్పుడు నేను ఇవాళ కాదు నేను హనుమంతరావు పీరియడ్లోనే నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను చంద్రబాబు నాయుడు వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ అన్న ప్రెసిడెంట్ మరి మేము ఆ రోజు నుంచి ఉన్నాం తర్వాత రాజశేఖర రెడ్డి అన్న రాగానే అన్నీ నాకు నచ్చినాయి బాగా నచ్చి ఎమ్మటే నేను 25 ఏళ్ళు కష్టపడితే నన్ను ఏపీఎస్ఎస్సి డైరెక్టర్ చేస్తే కూడా సార్ మనకు అంత ఆయన దగ్గర ఒకటి అవగాహన ఉన్నది సార్ దగ్గర నేర్చుకునేది చాలా నేర్చుకున్నాను నేను ఎవరైనా చెప్తే ఏమవుతుందమ్మా అని తెలుసుకుంటాడు సార్ ఇట్లా జరుగుతున్నది ఈ పలాని బస్సులో ఇట్లా జరుగుతున్నది సార్ ఈ రోడ్డు ఎందుకు ఇది అంతెందుకు ఎగ్జాంపుల్ మీ ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఇవన్నీ ఏది ఆడ అయినప్పుడు వీళ్ళందరినీ పెట్టనీయకుండా చేసారు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు వస్తే అప్పుడు నేను వెళ్ళి సార్ నేను మీ ఎమ్మడి ఉంటా కాబట్టి నా దగ్గరికి వాళ్ళు వచ్చారు మనమేం ఉద్యోగాలు ఇవ్వలేము వాళ్ళకు రోజు ఒక 3 గంటల సేపు వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా అంతా చుట్టుపక్కలేదు సార్ అని అన్నాను మనం అనగానే ఓకే రైట్ ఎవరు చెప్పాలి ఏమంటే సిపికి చెప్పిండు డీసీపీకి చెప్పిండు మా లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు వాళ్ళకు కూడా చెప్పండి చెప్పంగానే నన్ను అప్పుడు ఏసీపీ గారు అడిగినప్పుడు ఆ టైంలో లక్ష్మీ నాయక్ ఉండే ఏసీపీ రిటైర్డ్ అయిపోయాను ఏం చేస్తే బాగుంటుంది లేదు యాదగిరి గారు ఇందిరా పార్క్లో చాలామంది జనం వస్తారు ఇవి ఇక్కడికి ఏంటంటే ఉన్న స్టీల్ బాక్స్లో బాంబులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు కొంతమంది బయటకు వెళ్ళి వచ్చి అమ్ముకుంటారు కదా ఇక్కడ పెట్టి వెళ్ళిపోతే ఎంతో ఉంటుంది ఇది అని అన్నాను అంటే సార్ దానికోసానికి మనం ఐడి కార్డులు ఒకటి ఇస్తే బాగుంటుంది సార్ అని మేము ఆ రోజు చెప్పాం అట్లా కొంతమంది లోకల్ వాళ్ళని గుర్తుపెట్టి ఐడి కార్డులు ఇస్తే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళే ఇలా కొడతారు ఇట్లా అని మనం ఇట్లా చేసి అట్లా ఉండే అట్లనే ఇప్పుడు ఈయన కూడా రేపు ఇంకా చాలా రోజులు నేను ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఉండాలి రాహుల్ గాంధీ గారు ఉండాలి రేపు నేను ఇంకా ఉండాలనుకుంటే చాలా మటుకు ఈయనకు ఎంత ప్లస్ పాయింట్ అవుతుంది అంటే పార్టీకి రేవంత్ రెడ్డి వల్ల లాభమే రేవంత్ రెడ్డికి పార్టీ వల్ల ఆయనకు లాభమే ఆయన ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు పట్నం సునీత రెడ్డికి తీసుకొచ్చి మల్కాజిగిరిలో పెట్టిండు రంజిత్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి వీళ్ళంతా చేవెళ్ళలో పెట్టిండు సికింద్రాబాద్ నుంచి ఏమో దానం నాగేందర్ను వరంగల్లోనేమో కడియం శ్రీ గారి కూతురు కావ్యాన్ మరి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వాడుకున్నాడు అని అంటారు ప్రజలు చాలా మంది అదే అంటున్నారు సరే ఏదో ఒకటి జరిగింది అనొచ్చు గిన్నిగానే జరుగుతాయి చాలా మిస్టేక్లు జరుగుతున్నాయి కొన్ని విషయాలు అవి ఆయన ఎమ్మటున్న చెప్పుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు పాత వాళ్ళని మనం పక్క పెట్టేసి వాడు తిరగకపోతే అరే పలానా ఆయన పాత మనిషే పలానా ఆయన మహేందర్ ఆయననే కాంగ్రెస్ మనిషి చాలా సీనియర్ మనిషి ఆడ్కోర్ మనిషి తిరుగుతలేడు మనదేంద్రబాయ్ అనుకుంటారు కొత్తోడు వస్తుందంటే పోనీ అని అప్పుడే ఊరుకుంటారు కాబట్టి ఇది దయచేసి ఏంటంటే ఆయన బాగా పరిశీలనలోకి తీసుకోవాలి తెలియకపోతే 10 సార్లు ఇల్లు సిగ్గుపడవలసిన అవసరం ఏం లేదు తప్పుపడవలసిన అవసరం లేదు ఇది పార్టీ ఇది ఏంటంటే ఎంతో చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇది ఒక పార్టీ అంటే చెట్టు ఒక నీడ ఎట్లా ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ అట్లా ఇచ్చేది
మిగతా ఇవన్నీ బీజేపీ కొట్టుకోంగా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళది కూడా చెప్పాలంటే చాలా ఉన్నది. ఆయన ఆ రోజుల్నే అన్ఫిట్ అని చెప్పని పంపిస్తే ఇదే బోర్డ్స్ క్లబ్లో నేను రాజేంద్ర ప్రసాద్ గారు అని ఉన్నాడు గాంధీనగర్, ఇప్పుడు స్టేట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాడు అనమాట. మేమే కూర్చోబెట్టి నువ్వు రేపెందుకు ఇవాళ రిజైన్ చేసి అని చెప్పి రిజైన్ చేసి నాదెళ్ల భాస్కర్ పట్టుకొని ఆయన టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తీసుకొని గెలిచాం మనిషి. వాళ్ళు చంద్రశేఖరరావు కూడా మాకు తెలుసు. ఇప్పుడు దానం నాగేందర్ని తెచ్చిపెట్టిండు, ఆ పీజీఆర్కి అన్యాయం చేసిండు అంటారు. మరి విజయారెడ్డి ఇప్పుడు ఈయనలోనే ఉంది. మళ్ళీ ఈమె ఇప్పుడు తండ్రిని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి నేను ఓటేయన్నా అని ఆమె అడిగితే ఏం చెప్తారు? ఇదంతా ఇబ్బంది ఉంది అంటున్నా నేను. అదే విజయారెడ్డికి ఇచ్చిన అయిపోవు కదా. ఎగ్జాంపుల్ గట్టి క్యాండిడేట్ అంటే మీకు డబ్బులు ఉండాలనా? డబ్బులు ఉన్నోడు గట్టి క్యాండిడేట్, తెలివి ఉన్నోడు గట్టి క్యాండిడేట్ కాదు, చదువుకున్నోడు కాదు, జ్ఞానవంతులు లేరు, మీ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు. చాలు సార్ దండ. సార్ మీ పేరేం పేరు? నా పేరు శ్రీరాములు యాదగిరి. శ్రీరాములు అన్న. సార్ మీ నంబర్ ఇవ్వండి. సార్ వెళ్తున్నట్టు సార్, లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి. సెంట్రల్లో ఎవరైతే బాగుంటుంది? మోడీ, రాహుల్? పిఎం ప్రధానమంత్రి మళ్ళీ ఎవరైతే బాగుంటుంది? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మార్చి 13 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే బాగుంటుందంటే ఆల్రెడీ మోడీ అయ్యేటట్టున్నాడు. మోడీ అయ్యేటట్టున్నాడు మమ్మల్ని కదే కదా. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు. రాహుల్ గాంధీకి వేసేటోడు ఎవడున్నాడు? ఇప్పుడు అంతా పబ్లిక్ అంతా రిపబ్లిక్ అయిపోయారు. అదే రాముని నమ్మిండ్రు, రాముని మీద ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు మోడీ కూడా సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు 10 ఏళ్ళు చేసిండు. నువ్వు చేసిన డెవలప్మెంట్ చేస్తలేడు. నేను గుడి కట్టినా అంటుండు. గుడి కట్టినా అంటే పబ్లిక్ పిచ్చోళ్ళు అయిపోయారు. నమ్ముతుర్రు. కట్టిండు కదా మరి. నేను ఏం చెప్తున్నా, గుడి కడితే ఇప్పుడు ఇక్కడ యాదాద్రి కట్టిండు కేసీఆర్, ఏ చేస్తలేరు. నేను కరప్షన్ చేసే మరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇదే కల్వకుంట్ల కవిత బీజేపీలోకి పోతే క్లీన్ చిట్ ఇస్తాడు. ఈమె తీసుకుంటారా అన్న ఎవడన్నా? అరే నువ్వు గీమని తీసుకుంటారా? కవితను ఎవడన్నా తీసుకుంటాడా? కవిత కాకుండా ఎంతమంది పోయినరు? ఇప్పుడు కవిత అంత దారుణం అయితే ఎవరు లేదు. సిబిఐ, ఈడీ రెండు అరెస్ట్ కరప్షన్ చేసిన ఎంతమంది? అంటే మీరు కరప్షన్ చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారా? మరి అదే కదా, చాలా మందిని తీసుకున్నారు. ఇప్పుడు జగన్ కు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాడు. రఘురామకృష్ణరాజు గారు ఏంది దొంగ, బ్యాంకులను సుజనా చౌదరి గారు ఏంది దొంగ, ఆడు బీజేపీలో చేరారు. బీజేపీలో క్లీను. మాధవరావు సింధియా కాంగ్రెస్ ఓడే, వాడు దొంగ, అందులో పోగానే క్లీన్ అయింది. పబ్లిక్ ఎవడే నమ్ముతున్నాడు? పబ్లిక్ గుడి కట్టు భజన చెయ్యి, డెవలప్మెంట్ అవసరం. ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదా? చేసిరుగా హైదరాబాద్లో. నేనేం చెప్తున్నా, డెవలప్మెంట్ చేయలేదా? కానీ కరప్షన్ అనేది బాగా వచ్చింది. కరప్షన్ ఫ్యామిలీ రూలింగ్ ఒకటే. ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు? ఇప్పుడు కర్ణాటకలో తీసుకో, యడ్యూరప్ప ఫ్యామిలీయే. ఇప్పుడు ఆడ అమిత్ షా గారి ఫ్యామిలీ లేదా? కానీ ఇప్పుడు మొత్తం పైన సెంట్రల్ కొంత కవర్ చేయడానికి ఉంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు లేరు కదా, ఇలా చెప్పారు. ఎవరు లేరని కాదు, వీళ్ళది అడ్డదోపు లేక నడిచింది, ఆడ తెలియకుండా నడుస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరట మన ప్రజలందరూ, అది కరెక్టే అంటారా? సమర్థిస్తారా? ఫోన్ ట్యాపింగ్ ఎవడు సమర్థించాడు? అది రూలే, దానికి శిక్ష పడాల్సిందే. అదే మరి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత నేరం? సీఎం పొజిషన్లో ఉండి ఫోన్ ట్యాపింగ్ అన్నది నేరము, దానికి శిక్ష పడాల్సిందే. 4 లక్షల సిమ్ములు తీసుకున్నారట, అనుభవిస్తారు కూడా దానికి, అదైతే పక్కా. ఓకే, మీరేం? సికింద్రాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ వస్తుంది సార్. బీఆర్ఎస్ డెఫినెట్ బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసింది అది వేరు. లిక్కర్ స్కామ్ మీద మరి చాలా ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ మీ బీఆర్ఎస్ నాయకురాలు బీఆర్ఎస్ ఈడీ అరెస్ట్ చేసి జైల్లో, తిహార్ జైల్లో పెట్టినాక మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది. ఇది మీకు కొంచెం ఇబ్బంది. తెలంగాణలో మాత్రము 5-6 సీట్లు అయితే కంపల్సరీ వస్తుంది సార్. బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. కానీ ఆయన చేసింది కరెంటు, వాటర్, విలేజ్లలో పెన్షనర్ అవన్నీ బాగా డెవలప్ చేసిన వాడు కేసీఆర్ డెవలప్మెంట్ చేశాడు. ఆయనే ఇంట్రెస్ట్. ఫోన్ ట్యాపింగ్ మీద దాన్ని అంటే చేద్దాం, దాన్ని అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు పంజాబ్. ఎవరు ట్యాప్ చేసినా సికింద్రాబాద్లో మాత్రము బీజేపీ కాంగ్రెస్ మధ్యనే, స్టేట్లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే. బీఆర్ఎస్ లేదా? బీఆర్ఎస్ లేనే లేదు, సాగు నోట్లో తలకాయ పెట్టిన వ్యక్తిని మూటముల్లో చదువుకోవాలి. ఆడు చేసిన కర్మ, అది కర్మ ఫలం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మామూలు రైట్ అన్న రైట్. సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఇందిరా పార్క్లో వాకర్స్ అంతా ఎక్కువ మాట్లాడుకునేది. ఇక్కడ చుట్టుపక్కల అందరూ వస్తారు, కొన్ని వేల మంది వస్తారు. సికింద్రాబాద్లో ఎంపీ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కిషన్ రెడ్డికి ఉన్నది నాకు. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన సౌమ్యుడు, పార్టీ మారిన వ్యక్తి కాదు. వీళ్ళు నిన్నటి వరకు ఏ పార్టీలో ఉన్నాడో ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు, మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటాడు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటాడు. అన్న బీఆర్ఎస్ కో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉంటావు, కాంగ్రెస్ కో సికింద్రాబాద్ కాంగ్రెస్ కి అభ్యర్థిగా ఉంటావు. రెండు కాదన్నా, ఇంకెప్పుడు కనీసం మీరు మోరల్ వాల్యూస్ చెప్తారు, మీరు అది చెప్తారు, వాడు ఆ పార్టీలో తీసుకున్నాడు. మరి నువ్వు చేసేది ఇక్కడ పలిగిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ మీ వాళ్ళు 12 మందిని తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళను. అప్పుడు వీళ్ళందరూ పోతాను మన ఇంటి ముందు సాగు డప్పు కొట్టాలి, ఈ డప్పు కొట్టాలి. మరి అలా నీ ఇంటి ముందు వచ్చి ఏం కొట్టాలి? మరి చెప్పాలి కదా, నీ ఇంటి ముందు ఏం కొట్టాలో చెప్పు. మరి అదే ఆయన బీఆర్ఎస్ తరఫు నుంచి ఎమ్మెల్యేగా ఉంటాడు, బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు. అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ లేరా? మరి ఏంది అసలు పరిస్థితి ఏంది? అంటే కొంచెం గట్టిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, మరి వేరే వాళ్ళకి ఇస్తే తట్టుకోవాలి. గట్టిగా ఉన్న వాళ్ళు అయితే అట్లాంటిగా మన అంబానీలో రతన్ టాటాలో వాళ్ళని పెట్టుకుంటే బెస్ట్ కదా. వాళ్ళ పైసలు కూడా ఇస్తారు, వీళ్ళకు సరిపోయిన డబ్బుల సంచులు కూడా ఇస్తారు కదా. మరి ఇంకా మళ్ళీ ఎందుకన్నా ఇప్పుడు ముఖేష్ అంబానో లేదంటే విప్రో కంపెనీలో వాళ్ళు పెడితే అయిపోద్ది కదా. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పెట్టుకోమాను, ఓ పని అయిపోద్ది కదనే. మరి ఆ మాత్రం ముఖ్యమంత్రి కూడా వేల మెత్త అయిపోద్ది. ఎవరి పైసలు లేకుండా వాడు కొనుక్కుంటాడు కదన్నా. ఇంకెందుకు ఇంకా ఇప్పుడు కాదన్నా, మన వాల్యూ చెప్పే ముందు ఒక పార్టీకి నీకు అవసరం కదా. నా పార్టీలో అంతమందిని తీసుకున్నాడు, ఇంతమంది ఇలా నువ్వు చేసేది అదే కదా. ఏ రకంగా చేస్తావు చెప్పు? ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి, ఉరి తీయాలని కూడా ఆ ఇంటి నేను ఎప్పుడు ఏమన్నా నా ఇంటి ముందు పోయి సాగు డబ్బులు కొట్టించినావు కదా, మరి అలా నీ ఇంటి ముందు ఏం కొట్టియాలి? అది పరిస్థితి అన్న. ఇప్పుడు మరి పద్మారావు ఉన్నాడు కదా, పద్మారావు కూడా ఎమ్మెల్యే ఇప్పుడు సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీ కాంటెస్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, రెండోది వాళ్ళకి ఆర్థిక బలం కూడా లేకపోవడం, ప్రజల్లో తమ విశ్వాసాన్ని కోల్పోయారు. కాబట్టి వాళ్ళు కాంటెస్ట్ లో ఉంటారని ఎట్లా అనుకుంటాం? టికెట్ ఇస్తేనే పోతాను కదా, కడియంకాయ నా టికెట్ వద్దని పోతుంది కదా. మరి దానికి కూడా ఏం చేయాలి? టికెట్ ఇస్తేనే టికెట్ వద్దని ఆయన అని పోతున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తామంటే వెళ్ళిపోయాడు. ఏకంగా అక్కడ పాలమూరులో ఇక్కడ మన నగర్ కర్నూలు రాములు ఈ టికెట్ వద్దు స్వామి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. జైరాబాద్ లో అతను కూడా ఎవరు బీపీ పార్టీ కూడా వెళ్ళిపోయాడు కదన్న. మరి అలాంటప్పుడు సామాన్య కార్యకర్తలు కూడా ఏమనుకుంటారు, ఎలాగో వీళ్ళు గెలిచే పరిస్థితి లేదని అయిపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు జాతీయ పార్టీల మధ్య జరిగే పోరాటం ఇది. ఇక్కడ వీళ్ళకి ఏం సంబంధం లేదు. కిషన్ రెడ్డి దానం నాగేంద్ర ఎవరు బెటర్? కిషన్ రెడ్డి దానం నాగేంద్ర అంటే ఇంతకుముందు చెప్పినా కదా, ఇంకెవరు బెటర్ అంటే ఏమన్నారు? దానం నాగేంద్ర బెటర్ అనుకోవాలంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి వచ్చి పార్టీలో చేరుతానని చెప్పి కాంటెస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. నీకు అది కావాలా ఇది కావాలి, మరి ఉన్న కాంగ్రెస్ కూడా ఎట్టుకోవాలి ఉన్న వాళ్ళంతా. మరి అది కూడా చెప్పు, మరి పని అయిపోద్ది కదా. సరే మోడీ రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ముఖం చూసన్నా ఓటేయమంటారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ముఖం చూసి ఆయన పిఎం చేస్తే 6 గ్యారంటీలు వస్తాయట మన తెలంగాణ ఆడబిడ్డలకు. మరి ఇప్పుడు ఏమైంది? మరి వడ్లు ఎవడు కొంటలేడు కదా, మాది ఊరే. మరి ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ కానీ మా వడ్లు కూడా ఎవడు కొనలేదు. మరి ఏమైంది? నువ్వు ఇస్తామని 500 ఏమైంది? బోనస్ రేట్ బాయ్, కత్తెట్ బాయ్, ఎవ్వరికి రాలే. వడ్ల కుప్పల కళ్ళ తీసుకుపోదాం మీ అందరినీ. అక్కడ ఇప్పుడు ఆ వడ్లు ఎవడు కొంటాడో ఏడికి పోయినా చెప్పమని వచ్చేసి. సార్ మీరేమంటారు, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మోడీ రాహుల్ గాంధీ? మోదీ. ఎందుకు సార్? మోదీ ఆయన మంచి పనులు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు వచ్చింది ఇండియా. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆయన కూడా పప్పు ఆయన. అంటే మరి మీరు ఎవరు బెటర్ అంటారు? మోడీతోటి రాహుల్ గాంధీ కంపేర్ చేస్తారమ్మా ఇవ్వాలన్న నాకు అర్థం కాదు. కానీ ఏ రకంగా కంపేర్ చేస్తారు చెప్పు నాకు? ఏ రకంగా కంపేర్ చేస్తారు? వాళ్ళ గ్రాండ్ ఫాదరు, వాళ్ళ గ్రాండ్ మదరు, వాళ్ళ ఫాదరు ప్రధానమంత్రి, అది ఒక్కటి తప్ప ఆయనకున్న క్వాలిఫికేషన్ నాకు చెప్పు నాకు. జోడో యాత్ర, న్యాయ యాత్ర, దేశవ్యాప్తంగా జోడో యాత్ర కాదు, మోకాల యాత్ర చేసినా ఎవడు పట్టించుకోడు. జోడో యాత్ర కాదు, మోకాల మీద కాదు, పొరుదానాలు పెట్టినా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు దానికి ఉదాహరణ మాజీ ముఖ్యమంత్రులే ఆ పార్టీ నుంచి నీకు దండవన స్వామి అని వెళ్ళిపోతున్నారు. మరి ఇంకా ఏముంటది అక్కడ? నాకు ఆయన ఎట్లా మోడీతో కంపేర్ చేస్తానో చెప్పండి. వారసత్వ రాజకీయాలు, నెపోటిజము, మోడీ వారసత్వ రాజకీయాలు ఎలా అవుతాయి చెప్పండి, మీరు చెప్పండి. ఆయన కుటుంబం లేదన్న కుటుంబం గురించి ఏం తెలుసు అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు. ఏమైంది? మరి మేరా పరివారాన్ని అందరం పెట్టుకున్నాం కదా. భారతదేశం అంతా 142 కోట్ల మంది నా కుటుంబం మనమే దాన్ని ఎక్స్పెక్ట్ చేసినాం కదా. మరి లాలూ ప్రసాద్ యాదవ్కి ఏం చేయాలి? ఆయన కుటుంబం ఉంటే కుటుంబం గురించి తెలిసేది, మన బాధలు కష్టాలు అన్ని రేట్లు పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు అని చెప్తారు కదా. అదే అన్న, ఇప్పుడు కుటుంబం ఉంది కాబట్టి ఆయన భార్య రబ్దీదేవిని చదువు రాకుండా ముఖ్యమంత్రి చేసుకున్నాడు, కొడుకుని చేసుకున్నాడు, బిడ్డని చేసుకున్నాడు, అందరూ చేసుకున్నాడు. మరి ఎవరిని ఉద్ధరించినాడు? మళ్ళీ గడ్డి స్కామ్లో పోయి జలా పన్నాడు. అయిపోయినా మరి మాట్లాడితే ఇంకా కాదన్నా, నోరే ఉందని మాట్లాడితే మనం ఎదుటి వ్యక్తి కౌంటర్ కూడా కనీసం చూడాలి కదా, వాల్యూస్ కూడా. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమి ఇట్లా లెక్క మనిషి అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అది సార్ అది పక్కన పెడదాం. బీజేపీ కుట్రపూరితంగా కేసీఆర్ కూతుర్ని
ఈడీతో అరెస్ట్ చేయించింది, సిబిఐతో టార్చర్ పెట్టిస్తుందని ఇప్పుడు నిన్న ఇలా పేపర్ అంతా అదే ఉంది. మరి బీజేపీ అక్రమంగా కవితను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అరెస్ట్ చేసిందని నమ్ముతారు? బీజేపీ అక్రమంగా అంటే అది కాదన్న, అది 2022లో జరిగిన కేసు. అది ఆమెకు ఆల్రెడీ లీగల్ నోటీస్ ఇచ్చింది. ఆమె ఇంటికి సిబిఐ వచ్చింది, ఆమె ఇంటికి ఈడీ వచ్చింది, ఆమె ఒక మహిళగా గౌరవం ఇచ్చారు ఆమె. అయినా ఆమె దాన్ని మిస్గైడ్ చేస్తూ ప్రతిసారి మళ్ళీ సూట్ ఫైల్ చేస్తూ కేసులో మళ్ళీ నేను ఈసారి రాను, ఇంకోసారి వస్తాను, నాకు ఈ మీటింగ్ ఉంది, నాకు ఆ మీటింగ్ ఉంది అన్నప్పుడు మరి ఇన్నిసార్లు చూసినా ఈ ఒక్కరోజు రాత్రి వచ్చి పట్టకపోలేదు కదా ఆమెను. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఇష్యూ 2022 నుంచి నడుస్తున్న కేసు. అది ఈ లోక్సభ నోటిఫికేషన్ రాగానే ఈమెను అరెస్ట్ చేసినట్టు అది కుట్రపూరితమని ఎవడన్నా ఒప్పుకుంటాడన్న. మరి అట్లా అనుకుంటే మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మరి ఇన్ని సంవత్సరాలు నాన్ బెయిలబుల్ కేసులో జైల్లోనే ఉన్నాడు కదా ఆయన. మరి ఒక్కరోజుతో అయింది కాదు కదా. మరి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నప్పుడు వీళ్ళందరూ అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కదా, సౌత్ గ్రూప్లో ఈమె కూడా ఒక మెంబరే కదా. మరి అలాంటి వాళ్ళు మాకుంటే రాక వాళ్ళు జైల్లో నుంచి వచ్చిండు కదా. మరి ఈ ఒక్కరి కోసమే ఈ కేసు కాలేదు కదా అన్న. అది 2022లో ఫైల్ అయిన కేసు. అది లోక్సభ ఎన్నికలకు కుట్రకు ఏం సంబంధము? ఈమె చేసిన స్కామ్స్ తెలంగాణకి ఏం సంబంధము? ఈ ప్రజలకు ఏం సంబంధము? మీరు ఆలోచించారు. మరి ఆమె కనీసం జైల్లో కూడా ఒక పరుపు ఇవ్వట్లేదట, మెత్తలేదట, షూస్ జాగింగ్ చేయడానికి ఏం లేదు. ఎట్లయితే అది జైలు ఎందుకు అవుతుందన్న? మరి అయితే అది జైలు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇతర ప్రిజనర్స్ ఏ రకంగా ఉన్నారో ఆ రకంగానే ఎందుకో ట్రీట్ చేస్తారు. కాకపోతే ఏదైనా ఎగ్జామ్షన్ ఉంటే పొలిటికల్ ఖైదీగా చూస్తారు కావచ్చు, కానీ ఆ మాత్రం దానికి జైలు ఎందుకు అయితే? ఇంకా అది ఆమె ఒకటి అంటూ కడిగిన ముత్యం లాగా వస్తా, ఇది బీజేపీ అరెస్టు, ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నది. విన్నారా మీరు? నిప్పుకు చెదలు కూడా పట్టదా? కడిగిన ముత్యం లాగా వస్తాను, మీరేమంటారు దానికి? కడిగిన ముత్యం లాగా వస్తే అంటే మన ఆమె ఏ సందర్భంలో అన్నదో అదే అన్నా నేను అనేది. మరి ఏ రకంగా కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుందన్న అని అంటున్నప్పుడు మరి ఆమె అంత అంటే ఈ చట్టాన్ని లోసుకుని అయితే ఇప్పటి వరకు తప్పించుకోవడంలో సక్సెస్ అయింది. మరి ఇది కూడా నేను జనాన్ని మాయ చేస్తాననే మాటలు ఇది ఒక భాగం అనుకుంటాను. పొలిటికల్ ట్రాజెక్ట్లో ఇది ఒక భాగం, ట్రాజెడీలో. ఫైనల్గా ఏం చెప్తారు? సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్లకు ఏం చెప్తారు అన్న? సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఓటర్స్. వాళ్ళకి తెలియదు అన్న ఎవడు ఏంది ప్రతి ఓటర్ రియలైజ్ అయ్యండి అన్న. ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరు ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలుసు. ఇంకంతకంటే ముందు రెండవది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చిన అభ్యర్థుల బలబలాలు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇంకా ఏముంటుంది? సరే, ఫైనల్గా ఇప్పుడు మీరు మోడీ కోసం సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నరేంద్ర మోడీకే ఓటేస్తారు. ఎవడైనా భారతదేశంలో అభివృద్ధి చెందాలనుకున్నాడు, అవినీతికి వ్యతిరేకంగా ఉండాలనుకున్నాడు, కుటుంబ పాలనలు వ్యతిరేకించాలనుకున్నాడు, భారతదేశము టాప్ 5లో ఉంది ఎకనామిక్ పర్పస్లో, ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నాడు ప్రతి వాడు నరేంద్ర మోడీకే ఓటేస్తాడు. మీరు ఒక టీచింగ్ ఫ్యాకల్టీ. అవును, అయినా కూడా నరేంద్ర మోడీకి ఓటేస్తారు. ఏం టీచింగ్ చేస్తారన్నా? నేను కరెంట్ అఫైర్స్ చెప్తాను. కరెంట్ అఫైర్ మీకు స్టూడెంట్స్ కొన్ని వేల మంది వస్తారు. అవును. వాళ్ళకు కూడా ఇదే చెప్తారా? వాళ్ళ క్లాస్కి దీనికి సంబంధం లేదు బాధ, ఇది నా వ్యక్తిగతం. సరే, బయట ఏమైనా చెప్తారా? మాట్లాడుతూ చర్చ జరుగుతుంటుంది కదా. క్లాస్ అయిపోయినాక ఆఫ్టర్ క్లాసులో ఏదో మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ అన్న, ఇప్పుడు జరిగే సీజన్లో చెప్తున్నా నేను. కొన్ని సందర్భాల్లో మన ఒపీనియన్స్ మారవచ్చు. ఇప్పుడు నిన్నటి వరకు చేయి కొట్టవచ్చు, రేపు పొద్దున చీ కొట్టవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ మాత్రం అది అని చెప్తున్నా. మోడీ అంటే ఎందుకు మీరు అంటే దేశానికి మంచి పనులు ఏది చేయండి? లాస్ట్ 10 years నుంచి ఒక పార్టీ నుంచి వచ్చినోడు, ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి, లాస్ట్ 10 years 2014 నుంచి 2024 వరకు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను ఒక్కరిని అంటే విశ్వసించడం నా అభిమానం కావచ్చు. మరి ఇంతమంది 140 కోట్ల మంది ప్రజలు కూడా విశ్వసించారంటే ఒక లీడరే కదా. మీరు ఒక కరెంట్ అఫైర్స్ టీచర్గా ఆయన ఏం పనులు చేశారు మీరు గమనించిన కాడికి? మంచి పనులు ఏమైనా ఉన్నాయా అన్న? ఇప్పుడు ఒకటన్నా 2 కారణాలు ఉన్నాయన్న. ఏంటంటే వచ్చిన క్రమక్రమంగా భారతదేశంలో తను చేస్తున్న స్టాటిస్టిక్స్ వివిధ అంటే సూచికల ఆధారంగా తెలుస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికల మీద సెకండ్ నడిచేవాడు. వాళ్ళ వెనక అమెరికా అధ్యక్షుడు వెనక, బ్రిటన్ అధ్యక్షుడు వెనక. ఇప్పుడు వాళ్ళే మనం నేను గురికి వస్తున్నారే. G20 ఢిల్లీలో పెట్టలేదా? ఆ రోజు మనం చూడలేదా? G20 సమ్మిట్ పెట్టలేదా? ఢిల్లీలో చూడలేదా? ఇప్పుడు G7 సమ్మిట్ ముఖ్య అతిథిగా పిలవలేదా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పిలవలేదా? అంటే ఇవన్నీ కూడా గత ప్రధానమంత్రి పిలిచినా నేను అనట్లేదు, కానీ వీళ్ళను కాస్త అంటే సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూస్తారు. ఇప్పుడు వాళ్ళ అవసర రీత్యా ఆయన దగ్గరికి వస్తున్నారు. ఇవాళ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా అమెరికాలోని ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్లు ఇండియన్ ఓటర్స్ ఉన్నారు. అవును, మరి అవునన్న, 50 లక్షల మంది ఇండియన్ ఓటర్స్ ఉన్నారు అక్కడ. అంటే చూడన్న, ఆ ఇండియన్ ఓటర్స్కు రాహుల్ గాంధీ ఎవరు తెలియదు, వాళ్ళకి తెలిసింది ఓన్లీ మోడీ. అంతే, ఎవరు తెలియదు అన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు పెంచిర్రు, మరి అది అన్న ఒకటి
ఇప్పుడు ఏది పెంచొద్దు ఏది ఇవ్వద్దు ఆల్ ఫ్రీగా ఇవ్వాలి, మనం అమెరికాతో పోటీ పడాలి, రష్యాతో పోటీ పడాలి. మరి ఆల్ ఫ్రీగా ఇస్తే రష్యాతో అమెరికాతో కాదు, ఇది పక్క పాకిస్తాన్, అటు పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇటు పక్క శ్రీలంకతో పోటీ పడతాం మనం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంట్లో పోతున్నాయన్నా నువ్వు కట్టే పెట్రోల్ రేట్లు ఏమన్నా? మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తున్నాయి, మరి వీళ్ళకి వచ్చిన ట్యాక్సెస్ తగ్గించి పెట్టవచ్చు కదా జనాలకి, తగ్గించవచ్చు కదా భయ్యా. మరి నరేంద్ర మోడీ కాదు, ఆయన కుటుంబాన్ని పెట్టుకున్నాడు, కొడుకు దోషిపెట్టిండు, తండ్రికి దోషిపెట్టిండు, తల్లికి దోషిపెట్టి చెప్పు మనం వీళ్ళేమన్నా. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఒక మొన్న చూపించిన అఫిడవిట్ ఆస్తులు 2,30,00,000 అన్న. ప్రధానమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు భారత ప్రధానమంత్రి. మరి ఈ రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లు ఒక్కొక్కటి, మరి వీళ్ళు చెప్పాను ఒకసారి. మరి అదాని అంబానీకి దోషిపెట్టిండు అని అంటారు కదా అన్న. ఒకటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే, వాళ్ళ అన్ననే రేషన్ డీలరు, వాళ్ళ అన్న కూతురు గుజరాత్ ఆర్టీసీలో మహిళా కండక్టరు, వాళ్ళకే పెట్టినోడు. మరి అట్లయితే వాళ్ళు ఎక్కడ ఉండాలి కదా మరి వీళ్ళ లెక్క. ఆదాని ఎవడు అంబానీ ఎవడు ఎందుకు పెడతాడు? ఆదాని అంబానీ ఇలా వీళ్ళ నుంచే బిజినెస్ చేయట్లేదు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. మరి ఈయన లేకుండా ముందు నుంచి కూడా ఉన్నారు మరి వాళ్ళు. మరి ఇలా ఆదాని అంబానీ వ్యతిరేకించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి మరి ఆదానితో ఎట్లా ఒప్పందం చేసుకున్నాడే? వాళ్ళు అంగనే కదా. నువ్వు మీ ఒపీనియన్ ప్రకారం ఆదాని అనేవాడు ఫ్రాడ్ క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఆదానితో ఎట్లా ఒప్పందం చేసుకున్నట్టు? రాష్ట్ర అభివృద్ధి కోసం. అదేనే ఆదాని అనేవాడు కాంగ్రెస్ పార్టీ కదా, దాన్ని బాగా అంటే జనంలో స్ప్రెడ్ చేసింది. ఆదాని అనేవాడు దోపిడీకి పాల్పడ దోపిడీ, మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మీ పార్టీ కదా. మరి దోపిడీ ఆదాని అయినప్పుడు నువ్వు ఎట్లా ఆయనతోటి అంటే బిజినెస్ పరంగా ఇక్కడ పెట్టమని ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎట్లా కలిసారు, ఎట్లా ఒప్పందం చేస్తున్నారు? తెలంగాణ డెవలప్మెంట్ కోసం అంటున్నారు అన్న. ఒకటే నేను అనేది అదే అంటున్నా, వ్యాపారాన్ని వేరు, రాజకీయం వేరు. అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, పొజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడదు. కానీ నైతికత అనేది ముఖ్యం. ఇప్పుడు ఇవాళ ఈ పార్టీ ఓటేసిన వాడు రేపు పొద్దున మారిన సిచ్యువేషన్ ప్రకారం నేను కూడా ఓటేయవచ్చు, తప్పేం లేదు దాన్ని. కానీ వాళ్ళ వ్యక్తిగతం కూడా ముఖ్యం కదా. ఇవాళ ఇట్లా ఉన్న వ్యక్తి ఇలానే ఉండాలని లేదు. ఇప్పుడు 0 నుంచి వచ్చిన వాడు హీరో అయిన వాడు కూడా ఉన్నాడు, అత్యున్నత స్థాయిలో ఉన్న హీరో కొడుకు కూడా ఎవరు చూడకుండా ఇంటికి పోయిన వాడు కూడా ఉన్నాడు. మనం చూస్తాం. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేటీఆర్ అంటుండు. కాబట్టి బీజేపీ వాడుకుంటుంది జై శ్రీరామ్ను, మతం పేరుతోని దేవుడి పేరుతోని ఓట్లు అడుగుతారు అంటున్నారు. మరి అదే కేటీఆర్ ఒకసారి జై జీసస్ జై అల్లా అనకని చెప్పమని ఒకసారి చెప్పాలి. మరి అట్లా అంటే ఊకుంటారా? వాళ్ళైతే నవ్వుకోరు, వీళ్ళైతే ఊకుంటారా? అదే కదన్న. మరి అదే ఆ విషయం కూడా చెప్పమను. మరి అంటే అసలు చెప్పాలి. మరి ఇప్పుడు కేటీఆర్ అంత ధైర్యం ఉన్నా అది కూడా చెప్పమను, పని అయిపోద్ది కదనే. ఎంతసేపు ప్రతి ఒక్కడు టార్గెట్ గా మాట్లాడడం, జై శ్రీరామ్ అంటే పువ్వు వస్తుందా కూర వస్తుందా, మరి వాళ్ళకు కూడా చెప్పు నువ్వు అదే విషయం. వీళ్ళకేందుకు చెప్తావు? వాళ్ళకు కూడా చెప్పాను, పని అయిపోద్ది కదన్నా. ఇప్పుడు మతతత్వ పార్టీ బీజేపీ అని రేవంత్ రెడ్డి కానీ, అసదుద్దీన్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు అంటారు అన్నాను. మరి వాళ్ళకేం చెప్తారు? మరి ఒకటే హిందూ మతానికే వీళ్ళు పనిచేస్తారని చెప్తున్నారు వాళ్ళు. హిందూ మతానికి బీజేపీ పనిచేస్తున్నది అనేది వీళ్ళ మతతత్వ పార్టీది. మతతత్వ పార్టీకి ఓటేయకండి అని చెప్పి కొద్దిమంది ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మతతత్వ పార్టీ అయినప్పుడు మరి వీళ్ళకి హిందువులు ఓట్లు అవసరం లేదని చెప్పు మనం మీడియా ముందుకు వచ్చి. అంతే కదండి. మరి అరే మీరు మతతత్వం రా, మేము కాదు, మా ఓట్లు మీకు వద్దు, మాకు హిందువుల ఓట్లు ఏమొద్దు మాకు. ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, 370 ఆర్టికల్ వీళ్ళు వస్తే మళ్ళీ పెడతామంట. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఆర్టికల్ 35 కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ పెడతారంట. మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తాంటారా? మళ్ళీ స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తాంటారా? వీళ్ళు పవర్ కి వస్తే మళ్ళీ పెడతారంట. సార్ ఆ మాట ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ చెప్తున్నాడు అన్న. మేనిఫెస్టోలో మీరు చూసిర్రా? మేనిఫెస్టోలో ఉంది సార్, రిటర్న్ మేనిఫెస్టోలో ఉంది. గూగుల్లో కూడా వస్తుందా కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 కూడా ఉంది, చూడండి అది ఉంది. తర్వాత అదేంటి మళ్ళీ వాక్స్ బోర్డ్ కు మళ్ళీ పవర్స్ ఎక్కువ ఇస్తామంటున్నారు. ఎట్లా అండి? ఒకటే దేశం మనది, వాళ్ళకు పోయి వినండి అటువంటి పార్టీలో మనోళ్ళు పోయి జాయిన్ అవుతున్నారు. ఏమన్నా ఉండాలనా? కనీసం బేసిక్ వాల్యూ అని ఉండాలా? మరి సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా? ఎందుకు తెలియదు అండి? తెలిసి కూడా చేస్తున్నారు, తెలిసే చేస్తున్నారు అంతా. ఇప్పుడు వాళ్ళు అన్ని మతాలకు సమానం అన్నప్పుడు ఏ రోజైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు ఏ రోజన్నా మన మతంలో వచ్చి ఎక్కడన్నా అయ్యప్ప స్వామి భక్తులు ఒక రోజు భోజనం పెట్టినా? ఏ రోజన్నా శ్రీరాముని గుడికి ఇచ్చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్వకేట్స్ 15 అడ్వకేట్లను పెట్టి కపిల్ సిబాల్ నాయకత్వంలో 24 మంది అడ్వకేట్లు పెట్టేసి దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మాట్లాడించిన వాళ్ళు మరి మా ఓట్లు ఎందుకన్నా? వాళ్ళకు ఏం అవసరం? మా ఓట్లు వాళ్ళకి అవసరం లేదు కదనే. కానీ ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అమలు కావాలంటే
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటారు. అది నువ్వు ముందు చెప్పాలి. ఇప్పుడు లోక్సభ శాసనసభ ఎన్నికలప్పుడు చెప్తే నువ్వు 6 గ్యారంటీ కాదు, నీ సీట్ ఎక్కడ ఉండదో తెలుసు. ఇప్పుడు నువ్వు సీట్ మీద కూర్చున్నాక ఆయన ప్రధాని అయితే నేను వస్తా, నేను ప్రధాని అయితే అవి చెప్పొద్దన్నా. ఆ రోజు చెప్పాలి. ఏమని అంటే నేను ముఖ్యమంత్రి అయితే కాదు, మన ప్రధానమంత్రి అయితే కూడా 6 గ్యారంటీలు వస్తాయిరా బాబు అంటే ఆ రోజు నీ సంగతి ఏమో తెలియపోయింది కదా. ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇంకా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు మీరు. ఎవరైనా ప్రశ్నిస్తారే, ప్రజలు ఓటర్లు ఓటేస్తోడు ఎవరైనా ప్రశ్నిస్తారు, తప్పేముంది అందులో. కొద్దిమంది లేడీస్ కూడా మోడీనే బ్రో. ఎందుకు మోడీనే? ఎందుకంటే అన్న థ్యాంక్ యూ ఆర్టికల్ 370 రద్దు చేసింది. తర్వాత అయోధ్య ఇప్పటిదాకా లిటిగేషన్లో ఉండేది, అది కూడా సాల్వ్ చేసిండు. ఏమనుకుంటారు యూత్ అంతా ఎక్కువ ఏం మాట్లాడుతారు? మోడీ రాహుల్ గాంధీ ఇట్లా. మోడీనే రా, కాంగ్రెస్ అయితే అసలు రావద్దు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు, న్యాయ యాత్ర చేసిండు. నేనన్నా చేస్తాడు బ్రో, నమ్మొద్దా? అంతేనా? ఆల్రెడీ 75 ఏళ్ళుగా పాలిస్తున్నారు, ఏం చేస్తారు? మరి రేవంత్ రెడ్డి నా ముఖం చూసి ఓటేయండి, నేను 14 సీట్లు గెలిపిస్తా, రాహుల్ గాంధీ గిఫ్ట్గా ఇస్తాను, మీరు వినలేదా? నాది ఇక్కడ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే రాహుల్ ఇప్పుడు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు కాంగ్రెస్ పరిస్థితి ఏం లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి వచ్చాక అదే నన్ను చూసేయండి 6 గ్యారంటీలు అమలు చేస్తాను అంటున్నాడు ఆయన. అదేమైనా ఎఫెక్ట్ ఉంటుందా? కాంగ్రెస్ ఎప్పుడు చేయలేదండి, ఏ హామీ ఇచ్చినా కూడా చాలా ఇస్తారు, 99 వాళ్ళు చెప్తారు కానీ ఒక్కటి కూడా అమలు చేయరు వాళ్ళు. రైట్ మీరు చెప్పండి సార్. हिंदी में बोल कौन जीतेगा? सर कांग्रेस को पूरे इंडिया में नॉट मोर देन 30 सीट्स आने वाले हैं. माई वोट इज़ फॉर मोदी फॉर द पॉलिसीज. इंटरनेशनल पॉलिसी अगेंस्ट पाकिस्तान एंड चाइना इज़ द मेन इश्यू. ये मोदी साहब ने जिस प्रकार पाकिस्तान और चाइना को हैंडल करा, कांग्रेस तो बस उठा के अपनी ज़मीन उन लोगों को देना सीखी है, भले चाइना हो या पाकिस्तान हो. वहाँ से एक गोली चली तो यहाँ पे ये लोग डिसीजंस के लिए मीटिंग बुलाते थे दिल्ली में, जब तक वो लोग सब करा के चले जाते थे. आज मोदी गवर्नमेंट में अगर वहाँ से एक गोली चली तो यहाँ से 100 गोले मारने का ऑर्डर है, पूछने का भी ज़रूरत नहीं है. तो बिकॉज ऑफ दिस माई वोट इज़ फॉर मोदी. और ये कच्चा दीवू जो आइलैंड है नियर तमिलनाडु, वो श्रीलंका को दे दिए. क्या इंदिरा गांधी अपने दहेज में लेकर आई थी क्या, जो उठा के दे दी वो आइलैंड श्रीलंका को? ये लोग अपने खानदान की जागीर समझ के रखे हैं इंडिया को, जो चाहा उठा के चाइना को दे दिए, उठा के श्रीलंका को दे दिए. आई एम टोटली अगेंस्ट दिस एंड माई वोट इज फॉर मोदी. थैंक यू 400 पार इस बार.